బ్రో నమస్కారం. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. ఇస్ నా చీజ్ కో బోల్తే హై బోగస్ నూగ్. అండ్ నాతో పాటు ఉన్నది పిల్ల మొగ్గ బీయింగ్ బ్రూట్. బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు జుబాన్ కేసరి. ఎస్, భగవంత్ కేసరి. భగవంత్ కేసరి 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 కేసరి. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. యా, మేము చూసాం. ఎస్. ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్లే ముందు యా, బోని చేసుకోవాల్సింది దేంతో అంటే మన మెయిన్ సెగ్మెంట్, ముఖ్యమైన సెగ్మెంట్ మొత్తం థై గ్యాప్ కే అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో, @_thigap, ట్విట్టర్ లో, @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. ఐ డోంట్ కేర్. Don't care. Give it 2 rats blood bug. ఎన్నిసార్లు డోంట్ కేర్ అన్న అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకు? Who's ask? యా, జస్ట్ లీవ్ ఇట్ అట్ ద డోర్. అంతే. మనకు కూడా స్విగ్గీ లాగా ఆప్షన్ ఉండాలి కదా. యా డోంట్ కాల్, అవాయిడ్ రింగింగ్ డోర్ బెల్, లీవ్ ఎట్ ద డోర్, అట్లాంటివి ఉండాలి. యా అండ్ కొంచెం అవార్డ్ పేర్లలో కొంచెం క్రియేటివిటీ చూపిస్తే ప్లీజ్, యూనో బాగుంటుంది. అది కూడా మేమే చెప్పాలంటే యాజ్ అ రిసీవర్ యూనో శర్మనాక్ బాత్. ఇన్సల్ట్. ఇది యా ఇన్సల్ట్. ఎందుకంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది 35 అవార్డులు ఉన్నాయి ఇక్కడ అదే పేరు మీద. అది అన్ని బోగస్ కి. యూత్ ఐకాన్ అవార్డ్స్, సెక్స్ సింబల్ అవార్డ్స్ అవన్నీ నాకు ఇచ్చిండు బ్రూడ్ గాని. ఇది ఏంటో ఇది. ఆయన ఇంకోటి చెప్తున్నా, బోగస్ ఇట్లా మమ్మల్ని సింగిల్ చేసి ఇవ్వకండి అవార్డ్స్, అదే మనం కలిపియండి. గ్రేటెస్ట్ లాఫ్టర్ గివెన్ అవార్డు లేకపోతే ఇట్లాంటివన్నీ అంటే ఇచ్చిండ్రు, ఇవ్వలేదని కాదు కానీ అదే కలిపి ఎక్కువ ఇవ్వండి అని. యా అండ్ ఒకటే పేరు మీద ఇస్తే మాకు కూడా చెప్పుకోనికి సిగ్గుగా ఉంటుంది. యా, ఇట్లా వేరే వేరే పేర్లు ఉంటే బాగుంటుంది అవార్డ్స్. కరెక్ట్. ఎనీవేస్ అది మన అవార్డ్ సోషల్స్. సో యాంటీ సోషల్స్ అక్కడ ఎప్పుడు రాస్తలేడు. మనం ఓపెన్ బాత్రూమ్ చేసి 3 సంవత్సరాలు అనుకుంటా, ఎవ్వరు రాస్తలేరు, పీక్తలేరు. యాంటీ సోషల్ అయినాయి సోషల్స్ కాస్త. మళ్ళీ కొంతమంది రాసి ఇది చదవకండి అని కూడా రాస్తున్నారు. అది రాసిందే కాక మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇది కేవలం పొద్దున 4 తలకాయ నూనె రాసుకొని మాత్రమే చదవండి. యా కానీ ఎప్పుడు పడితే అప్పుడు చదవ. ఏ మాటకు ఆ మాట బ్రో, మనం చెప్పుకోవాల్సిందే విషయం. ఇది కూడా ఒక విధంగా ఇంకో అన్స్పోకెన్ అవార్డ్ మనకి. అవును, ఎప్పటి నుంచో మనం అనుకున్నాం ఇట్లా ఓపెన్ బాత్రూమ్ ఒక లెవెల్కి, ఏ లెవెల్కి ఎదగాలంటే మనకి ఈ నా ఫేక్ నేమ్ ఇది, ఈ ఫేక్ నేమ్ తో నన్ను పిలవండి అని ఒకసారి అనడం, లేదా రాసి ఇది మీకోసమే రాస్తున్నాను వేరే వాళ్ళ కోసం కాదు, కాపీ పేస్ట్ కాదు, అదే వాళ్ళకి చదవకండి ఓపెన్ బాత్రూమ్ లో, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ అని రాస్తున్నారు చూడు, అది నెక్స్ట్ లెవెల్. అది అవును, కరెక్ట్. యా ఏదో మా సేల్స్ లో ఒకటి అంటుండే తెలుసా, జనరల్లీ ఏమవుతుంది అంటే, సో ఒక పిచ్ కొడుతున్నావు అనుకో, రికార్డ్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ ఉంది ఏదైతే ఉంది కదా. సో అన్ని కాన్వర్సేషన్స్ రికార్డ్ చేసాం స్టార్టింగ్కి వెళ్ళి. సపోజ్ క్లయింట్ ఏమైనా మర్చిపోయింది అనుకో, అరే నాకు ఇది చెప్పలే అంటే, బాస్ నీకు రికార్డింగ్ పంపించిన, రికార్డింగ్ లో చూసుకోండి. సో ఒక సేయింగ్ ఉంది తెలుసా, ఎప్పుడైతే క్లయింట్ రికార్డింగ్ ఆఫ్ చేయి అన్నాడో, నువ్వు ఒక లెవెల్ ఆఫ్ ర్యాప్కి పెరిగిపోయినావు అని. అంటే వీడికి ఇప్పుడు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, సో అది ఆన్ రికార్డ్ వెళ్ళొద్దు, సో వాడు ఆఫ్ రికార్డ్ వెళ్తున్నాడు అంటే దట్ మీన్స్ వీడు ఆల్రెడీ నిన్ను ట్రస్ట్ చేస్తున్నాడు అండ్ హీఈస్ ప్లేయింగ్ ఫర్ యూ. అంటే నువ్వు విన్ అవ్వాలి ఈ డీల్ అని చెప్పి వాడు కూడా అనుకుంటున్నాడు అన్న, అదొక అన్సెడ్ ఇది మాట. సో అది మన మెసేజెస్ కూడా అంతే, మేము రాసినామని ఎవ్వరికి చెప్పకండి, కానీ మేము రాస్తాం. మనము నెక్స్ట్ మన ఓపెన్ బాత్రూమ్స్ ఏమంటే చాలా మంది రాసిండ్రు కానీ మేము చెప్పాం, వాళ్ళు చెప్పొద్దన్నారు రాసిండని. సో ఈ లెవెల్ కి ఎదిగినందుకు చాలా సంతోషం. వెరీ హ్యాపీ అండ్ క్లాప్స్. కానీ థై గ్యాప్ థై గ్యాప్ రివ్యూ సినిమాటిక్ యూనివర్స్ గేమిఫికేషన్ లో నెక్స్ట్ లెవెల్ మనం ఎదగబోయేది ఏంటంటే, ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఫేక్ నేమ్స్ తో రాసి ఇది మీరు చదవకండి జస్ట్ మీకోసం చెప్తున్నాం అని ఇట్లా మీరు వాగినరు కాబట్టి అలా చెప్తే అది ద నెక్స్ట్ లెవెల్ అవుతుంది. కానీ ఇట్లా వాళ్ళు అర్థమైపోతుంది మనకి, మనం ప్రొఫెషనల్స్ కదా, వాళ్ళు ఫేక్ నేమ్ తో రాసినా అర్థమైపోతుంది. ఇది ప్రైవసీ మెయింటైన్ చేస్తాం. అదే ఒకసారి ముద్దుగా మనకి చెప్పిన అనుకో, ఇది మా పేరు చెప్పకండి, మా మెసేజ్ చదవకండి, మేము ఉట్టి మీకోసం రాస్తున్నాం ఇది అని. అవును, మనం ప్రొఫెషనల్స్, మా థై గ్యాప్ ఇట్లా చేసిండ్రు అని చెప్తాం కానీ ఆ మెసేజ్ ఏంటో చెప్పాం మనం. అదే మా థై గ్యాపర్స్ కమ్యూనిటీలోనే కాకినాడ వాళ్ళు ఉన్నారు కొంతమంది, చాలా మంది.
సో మన బోర్డ్ లో ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఎప్పుడైనా మీకు అంటే ఉట్టి సినిమాసే కాదు బోగస్, ఏదైనా సీక్రెట్ మిమ్మల్ని తినేస్తుంది లోపలికి వెళ్ళి, మీరు అది ఎవరికి చెప్పలేకపోతున్నారు అంటే మాకు మెసేజ్ రాయండి, అది మేము ఎవరికి చెప్పాం. మా కంపెనీ స్టాక్ ఎల్లుండి పడబోతుంది ఇట్లాంటి మేమేం అభ్యంతరపడాలి చెప్పడానికి. పాపం వాడేవాడు ఫైర్ అయ్యిండు కానీ చేసింది నేను. ఎగ్జాక్ట్లీ. కానీ దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఇంకేముంటుంది అంటే, బాబు జరా వెడ్నెస్డే రోజు మా స్టూడియో ఖాళీ పడి ఉంది, వచ్చి వాడుకోండి, ఎవరు చెప్పకండి ఖాళీ ఉందని, మీకోసమే చెప్తున్నా, మీకోసం చెప్తున్నా. అది కానీ బోగస్. వీటన్నిటికంటే ముందర ఎప్పుడు నిజమైన రికగ్నిషన్ మనకు వచ్చింది అంటే, చెప్పా పెట్టకుండా అడగకుండా ఒకళ్ళు బ్లాంక్ చెక్ ఇట్లే పడేసి మన డోర్లో ఫాస్ట్ గురుక్కుంటూ వెళ్ళిపోతారు బెల్లు కొట్టి. మనం ఇట్లా అరే పాలు వచ్చాయేమో, మధ్యాహ్నం పాలు పడేస్తున్నాడు అని చెప్పి డోర్ తెరిచి వావ్ అని ఇట్లా చెక్ తీసుకున్నప్పుడు మన చేతిలో ఫస్ట్ అన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని కట్టేయచ్చు. కానీ యూనో మధ్యాహ్నం రోజు సడన్ గా కాల్ వచ్చి బాబు కిందికి రండి అంటారు. కిందికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు ఏం కనపడట్లేదు అంటే, సన్మాన్ అదే బాబు మీ ఎదురుగా అంటే, ఏది ఈ మర్క్ జీ వ్యాగన్ వెనకాల ఉందా అంటే, లేదు బాబు జీ వ్యాగనే బాబు, తాళాలు ఇదిగోండి అంటే, అస్సలు బ్రో ఖతం. మనకి ఇంకా అలవాట్లో పొరపాటు తాళాలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఒకసారి తుడిచేసి తుడిచేసాము ఇంకేనా చెయ్యాలా, థ్యాంక్స్ మాకు తుడిచే ఛాన్స్ ఇచ్చినందుకు. అది మనం కొంచెం డెవలప్ అవ్వాలి, అలవాటు లేక అది. బట్ మనం ప్రొఫెషనల్స్. ఒక్క జీ వ్యాగన్ ఇచ్చి చూడు, రెండో జీ వ్యాగన్ కి అలాంటి రియాక్షన్ ఉండదు మన దగ్గర. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఫైనల్ లెవెల్స్ మనం ఎందుకో ఇట్లా చెప్పేస్తున్నాం బయట. స్పాయిలర్స్ బ్రో, నువ్వే అంటించినావు నాకు అట్లా. నేనేమంటించిన నువ్వు లెవెల్స్ మాట్లాడుతుంటే నేను ఒక లెవెల్ మిస్ అయిందని చెప్పిన, అవన్నీ స్పాయిలర్స్ అవి చెప్పాలి. ఎవరు చెప్పకండి, మీరు వినటోళ్ళు ఎవరు చెప్పకండి ప్లీజ్. ఎనీవేస్ ఇవన్నీ ముఖ్యమైన కార్యక్రమాలు అయిపోయాయి కాబట్టి బ్రూట్, ఇప్పుడు మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి మనం రావాల్సిందే, లేకపోతే మనం ప్రొఫెషనల్స్ అని అనిపించుకోలేము మార్కెట్ లో, ఇంపాసిబుల్ అది. సో ప్రొఫెషనల్స్ అని అనిపించుకోవడానికి బ్రోట్ నీ మోస్ట్ ప్రొఫెషనల్ ఫుట్ ఫార్వర్డ్ పెట్టి భగవంత్ కేసరి ఐ డోంట్ కేర్ సినిమాకి ఒక సారాంశం చెప్పేసి. బోగస్ భగవంత్ కేసరి నాట్ స్పాన్సర్డ్ బై జుబా కేసరి. ఐఎమ్ సారీ, ద టైటిల్ ఇస్ భగవంత్ కేసరి ఐ డోంట్ కేర్. అది నా స్టైల్ చెప్పనిస్తావా? భగవంత్ కేసరి ఐ డోంట్ కేర్ అని చెప్పి దాన్ని ఐ డోంట్ కేర్ వదిలేదు, అట్లా ఐ డోంట్ కేర్ అని చెప్పాలి. అరే విను బోగస్, నువ్వు నీకు ఈ మధ్య అదేదో జబ్బు వచ్చింది నీకు, సో అది చెప్పలేను. మొత్తం ఎపిసోడ్ సస్పెన్స్ లోకి వెళ్ళబోతుంది. భగవంత్ కేసరి ఒక ఫాస్ట్ చెప్తున్నాను. భగవంత్ కేసరి నాట్ స్పాన్సర్డ్ బై జుబా కేసరి, హెన్స్ ఐ డోంట్ కేర్. ఓకే. ఒక కమర్షియల్ మూవీ, ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది, థియేటర్ లో కూడా ఉండే అనుకుంటా వచ్చింది. కానీ ఎట్లాంటి రెస్పాన్స్ ఉందో ఐ డోంట్ కేర్. థియేటర్ రెస్పాన్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఐ డోంట్ కేర్. ఐ కెన్ గెస్ బట్ ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్. ఏంటంటే ఈ మూవీ బేసికలీ సారాంశం కదా ఇది, ఇంకా డీటెయిల్గా చెప్పబోయినా మర్చిపోయి. ప్రొఫెషనల్స్ ఆఫ్ కోర్స్ తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడుతుంటారు, వరంగల్ చెందిన స్టోరీ ఇది. ఆబ్వియస్లీ 20-30 ఫైట్స్ ఉంటాయి అండ్ 3-4 మోనోలాగ్స్ ఉంటాయి అండ్ హింట్ ఆఫ్ పేట్రియార్కీ, ఓ హింట్ ఆఫ్ అన్వోక్ బిహేవియర్ ఫ్రమ్ వోక్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ హింట్ ఆఫ్ సైకాలజీ మిక్స్ రొమాన్స్ అండ్ ఫైనలీ obviously world domination number 1 narcissistic behavior candidate Bhagwanth Kesari has to kill him. So ఇది సారాంశం. మర్చిపోయినా 3-4 ఐటమ్ సాంగ్స్. of course it's a mainstay, most important. ఈ మొత్తం మూవీని కట్టిబెట్టింది ఆ 3-4 ఐటమ్ సాంగ్స్. వండర్ఫుల్ బ్రో. అదేనా సారాంశం? అంటే ఇంకేమన్నా తెలుసుకోవాలా సారాంశం స్టైల్లో? నీకేమన్నా ఇంకా దీనికంటే ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, ఇది ఒక కమర్షియల్ మూవీ, రైట్? సో ఆబ్వియస్లీ సేమ్ ఓల్డ్ ఉంది అంతా. నైస్. ఓకే. సో సారాంశానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తెలియనట్టు ఇచ్చావు బ్రో సారాంశం. ఎపిసోడ్స్ కొనసాగిద్దాము. సో ప్రొఫెషనల్స్ గాడ్ డామ్ ఇట్, అంతే. ఐ డోంట్ కేర్, అసలు డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. సో సారాంశం అయిపోయింది కాబట్టి ఎలాగో అలా కానిచ్చాం, ఎలాగో అలా కానిచ్చాం. మన ప్రొఫెషనల్స్ అన్ని ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో ఉండాలి. ఆఫ్ కోర్స్. ఇప్పుడు సినిమాని స్పాయిలర్స్ తో పాటు డీటెయిల్ గా రివ్యూ చేద్దాం బ్రో. డీటెయిల్ చేద్దాం బ్రో. డూ ది ఆనర్స్.
బోగస్ అసలు అంటే నాకు ఓవరాల్గా చెప్తే అందరు ఈ మధ్య ఈ సినిమాటిక్ యూనివర్స్లు, మార్వల్ యూనివర్స్, ఇంకా అదేంది తమిళనాడులో నడుస్తుంది అదేదో సమ్ బేసికలీ లోకేష్ యూనివర్స్, LCU, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. కానీ మన దగ్గర ఒక యూనిక్నెస్ అనిపిస్తుంది నాకు. ఆఫ్ కోర్స్ ఆల్వేస్ ఒక BCU నడుస్తుంది మన దగ్గర యూనిక్ గా. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్ పాత మూవీలను బ్యాక్ ట్రాక్ చేయ కొంచెం. అఖండ వెరీ స్పిరిచువల్, అంటే ఒక స్పిరిచువల్ యాంగిల్ ఉండే అందులో. ఇది ఒక ఆ నేమ్ సేక్ హీరోయిజం ఏదో ఇది కాదు, ఒక లాజికల్ ఇది ఉండే. దెన్ కేమ్ వీరసింహారెడ్డి, విచ్ కొంచెం ఫ్యామిలీ ఇంటర్ట్వైన్డ్, ఫ్యామిలీ రివెంజ్ ఓరియంటెడ్, ఇవన్నీ ఉండే. దెన్ కేమ్ జువాకేసరి. ఇందులో నువ్వు అబ్జర్వ్ చేస్తే జస్ట్ వోక్, ఎక్కడికి వెళ్ళినా వోక్ బిహేవియర్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. అక్కర్ లేకుండానే ఇంట్లో కూర్చుంటా అంటే ముడ్డి పైన కొట్టి పో మిలిటరీలోకి పో, ఇలాంటివన్నీ కొన్ని బిహేవియర్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఈక్వలిజం, ఈక్వాలిటీ అంటారు చూడు, జెండర్ ఈక్వాలిటీ, అది ఒకటి మనకి గ్రహించడానికి అవకాశం దొరికింది. సో నువ్వు ఆలోచిస్తే BCUలో దే ఆర్ ఫాలోయింగ్ ద సనాతన్ ధర్మ టెంప్లెట్. ఫస్ట్ యుగంలో అంతా నీట్, అంతా అందరు స్పిరిచువల్లీ ఇవాల్వ్ ఉన్నారు అక్కడ. సెకండ్ యుగంలో, విచ్ ఇస్ ద సెకండ్ మూవీ, ఇస్ ఫ్యామిలీ ఇంటర్ట్వైన్. అంటే ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీని ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఫ్యామిలీ కోసం ఎట్లా కొట్లాడాలి, డాడీ ఇష్యూస్, ఇవన్నీ ఎట్లా వస్తాయి, ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఫాదర్ సన్ డ్యూ, అదంతా. సో దట్ ఈస్ ద సో కాల్డ్ రామాయణం ఆర్ మహాభారతం యుగం, వాట్ ఎవర్ ద యుగం అది. దెన్ కలియుగం, దిస్ కలికాలం కేమ్. ఎంత అబ్నాక్షియస్ గా ఫార్వర్డ్ ఉన్నాడు అంటే ఈ ఒక్కటే క్యారెక్టర్ ఇట్లా ఇవ్వాలి, అట్లా డిఫరెంట్ అవతారాల్లో కనబడింది. నాకు తెలిసి ద నెక్స్ట్ మూవీ కల్లా ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ మూవీలో ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అది మనుషులని ఎంత మైమర్చిస్తుంది అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంటర్ డైమెన్షనల్ థింకింగ్ అయిపోతుంది అందరిది. ఇది నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ నాకు ఇదే. సో నెక్స్ట్ సినిమా వచ్చేసి కల్కి రెడ్డి, వీర కల్కి రెడ్డి, బేసికలీ మిక్స్ మసాలా అది. లైక్ ఐ డోంట్ కేర్, నౌ ఐ టెల్ యూ వై ఐ డోంట్ కేర్ అంటాడు నెక్స్ట్ మూవీ టైటిల్. ఇది మేబీ ఒకరొకరి పర్స్పెక్టివ్ మీద, ఇది సబ్జెక్టివ్ థియరీ. ఎందుకంటే నాకు అఖండాలో ఒకలాంటి ర్యాంపేజ్ కనబడింది, వీరసింహారెడ్డిలో ఇంకోలాంటి ర్యాంపేజ్ కనబడింది, భగవంత్ కేసరిలో మళ్ళీ నాకు ర్యాంపేజ్ కనపడింది. సో నాకు ర్యాంపేజ్ ఉండడం కామన్ కాదు, ఇక్కడ నీకు కనబడడం, నువ్వు చూడడం కామన్. ఐఎమ్ సారీ, యాజ్ ప్రొఫెషనల్ నేను నా తప్పులు సరిదిద్దుకోవాలి. భగవంత్ కేసరిలో ఇండిఫరెంట్ ర్యాంపేజ్ ఉంది. సో ఐ డోంట్ కేర్ దిస్ టైమ్, ఐ డోంట్ కేర్ జస్ట్ ఫర్ దిస్ టైమ్. ఇంగ్లీష్ సినిమాల్లో సీక్వెల్స్ లో దిస్ టైమ్ ఇట్స్ పర్సనల్ అంటారు, దిస్ టైమ్ ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్, ఐ కేర్డ్ బిఫోర్ బట్ నాట్ నౌ. దిస్ ఇస్ టోటలీ ఒక కొత్త వర్డ్ నేర్చుకున్నాను మొన్ననే, యాంటీ బయోగ్రఫీ అంట. అంటే వాళ్ళ గురించి తక్కువ, వేరే వాళ్ళ గురించి ఎక్కువ రాస్తారు. అట్లానే ఇట్ ఈస్ యాక్చువల్లీ లైక్ యాంటీ, ఏమంటారు, నువ్వు యాంటీ బయోగ్రఫీ అంటే బోరియా మజుందర్ రాసిన బుక్ గురించి అంటున్నాం అనుకున్నా, బట్ ఓకే. యాక్చువల్లీ నా అక్కడి నుంచే తెలిసింది బయోగ్రఫీ. నువ్వు చెప్పేసినావు, నువ్వు అన్ని చెప్పద్దు. కాకినాడ సపోర్ట్ ఫండింగ్ ఉంది మనకి కాకినాడ, అది ఎవరికి చెప్పలేము. ఆ గాడ్ ఫాదర్ లో ఏమంటారు దాన్ని, ఆ మొత్తం బిహేవియర్ ని ఒమర్తా. ఇది యాంటీ ఒమర్తా. ఎట్లా అంటే గాడ్ ఫాదర్లో ఎట్లా అంటారు, ఎప్పుడు మైకిల్ కార్లియన్ అంటాడు, విటో కార్లియన్ అంటాడు, డాన్ విటో, అందరు అంటారు బాస్ ఇట్స్ నాట్ పర్సనల్, ఇట్స్ బిజినెస్. ఇందులో ఐ డోంట్ కేర్, ఇది పర్సనల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ జస్ట్ డోంట్ కేర్. నేను వస్తా, ఐ విల్ ర్యాంపేజ్ అండ్ దట్స్ ఇట్. మిగిలిన మెతుకులు ఉంటే యూ డీల్ విత్ ఇట్ అన్నాడు. దట్స్ ఇట్. కానీ BCU అని మాత్రం నాకు క్లియర్గా కనబడుతుంది. ఇది ఒక యాంటీ మార్కెటింగ్ టెక్నిక్, ఇది రివర్స్ సైకాలజీ టెక్నిక్. అంతా అయిపోయిందో చూసినా మేము ఎట్లా యూనివర్స్ క్రియేట్ చేసినామో అంటారు. సో ఆడియన్స్ చాలా షార్ప్ ఉండాలి. ఎక్కడెక్కడైనా కొంచెం ఇట్లా కళ్ళు మూసుకున్నా అనుకో, దే విల్ మిస్ ద థ్రెడ్. అదే ఇలాంటి షార్ప్ అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు, అసలు దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి, షేర్, don't care.
ఇది యాంటీ మార్కెటింగ్. యా మనకు పైసలు వస్తే మనం కూడా ఎండార్స్మెంట్స్ చేయించుకోవచ్చు ఇట్లా థై గ్యాప్కి. యా ఫర్ షూర్. యా మనకు ట్రేడ్ మార్క్ ఎవరు ప్రాబ్లమే కాదు. సో నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ అది ఉండే బోగస్. నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏదో చెప్తే మనం తొందరగా ర్యాప్అప్ చేద్దాం. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ ఇంప్రెషన్ కంటే ఎక్కువ ఇంప్రెషన్స్ వచ్చినాయి అనుకో, ఈ షుడ్ బి ఎ మెడికల్ స్టడీ. ఎవరైతే మోర్ దెన్ 1 ఇంప్రెషన్స్ వచ్చినాయి వాళ్ళకి. యా ఓవరాల్ ఇంప్రెషన్ ఫామ్ చేసుకొని ఈ సినిమాకి రన్ టైం కొంచెం ఎక్కువ ఉండే. సో అందుకనే బిట్స్ లో ఇంప్రెషన్లు ఫామ్ చేసుకోవచ్చు. బోగస్ మనం ప్రొఫెషనల్స్. బోగస్ మనం ట్రైలర్ చూసి చెప్పేస్తాం మూవీ క్లైమాక్స్ ఏంటో. యా సో నువ్వు చెప్పు, ఏం కాదు, వాట్ ఎవర్ యూ ఫీల్. నీకు ఎట్లా, మనకి మొత్తం మూవీ అక్కర్లేదు ఇంప్రెషన్ ఫామ్ చేసుకోవడానికి. అండ్ నువ్వు నాకంటే సీనియర్ కాబట్టి ఈ ప్రొఫెషనలిజం, ఈ ప్రొఫెషన్ లో నీకు యాక్షన్ ఇన్ఫాక్ట్ ఆ టైటిల్ పడుతుంటే నాకు అర్థమైపోతుంది అంటారు క్లైమాక్స్ ఇట్లా ఉండబోతుంది, నా రేటింగ్ ఇంత ఇస్తున్నా అని. ఓ ఎస్, కానీ నేనే హంబిలిటీ వల్ల ప్రొఫెషనలిజం వల్ల ఆపుకొని మొత్తం సినిమా బుద్ధిగా చూసి ఎక్కడ స్క్రబ్ చేయకుండా 4-5 పేపర్ల చీటీలు నీలాగా ఇట్లా కాలు బొట్టనకి ఫోన్ పెట్టుకొని చూసాడు అట్లా కాదు. అరే నా ప్రొఫెషనలిజం స్టైల్ నాది, ఒక పెద్ద స్క్రీన్ లో చూస్తాను. నా ప్రొఫెషనలిజం స్టైల్ నాది. అది ఆఫ్ కోర్స్ ఏమంటారు దాన్ని, ఎవ్రీ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్. అంతే అంతే, ఎవడు పడితే వాడు వాడుకుంటాడు. ఐ డోంట్ కేర్. సో అప్పుడు సినిమా స్టార్ట్ అవుతానే ముంబైలో చూపిస్తారు ఇట్లా ధారావి స్లమ్స్ లో ఒక మనిషి పోతుంటాడు. ఇట్లా పోయి దిగగానే ఇట్లా ఖర్చీఫ్ పెట్టుకుంటాడు ముక్కుకి, బా ఏదో కంపు కొడుతుంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సీన్ లేదు. ధారావి స్లమ్ దాకా పోయి ఖర్చీఫ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముంబై ఎయిర్పోర్ట్ లో దిగుతానే కొడుతుంది జస్ట్ ఫుల్ గా. సో ధారావి ఇంకా క్లీన్ ఉంటుంది నాకు తెలిసి. ఆ స్లమ్ లో ఎక్కడ పోతున్నాడు ఈ మనిషి ఇంత టెన్షన్ తో, ఏంటి అని చూస్తే ఒక గుడిసె లోపల ఇట్లా తలుపు తెచ్చి లోపలికి వెళ్తే మొత్తం ఫ్యామిలీ ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ. అంటే ఓ ఈ ఫ్లాష్ బ్యాక్ అసలు ఎవరికి చెప్పాలో నాకు తెలియక నేను హైదరాబాద్ నుంచి బండి ఎక్కి రోడ్ ట్రిప్ కొట్టుకుంటూ వస్తున్నా. ఫైనల్ గా నాకు ముంబైలో ధారావి స్లమ్ లో వీళ్ళు దొరికారు నాకు ఎక్కడ పోలేకుండా. ఇప్పుడు మీరు వినాలి వీళ్ళు ఎట్లాగో ఎక్కడ ఉరికారు. మొత్తం మీ పర్పస్, మీ లైఫ్ పర్పస్ అంతా ఏంటి అంటే భగవంత్ కేసరి స్టోరీ మీరు వినాలి. అంతే. సో ఆ మనిషి అట్లా డిసైడ్ అయిపోతాడు. కానీ నాకు ప్రొఫెషనలిజం తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఈ సీన్ లో, ప్రొడక్షన్ డిజైన్ తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఈ సీన్ లో. ధారావి స్లమ్ అనగానే ఒకటి ఏంటంటే ఖర్చీఫ్ పట్టుకున్నాడు, దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకోటి ఏంటంటే ఆ గుడిసె ఏదైతే గుడిసె లోపలికి వెళ్తాడు చూడు, ఆ గుడిసె బయట ఒక డుకాటీ లేదు, ఒక కేటీఎం లేదు, ఆ గుడిసెలో ఒక స్ప్లిట్ ఏసీ లేదు, ఆ గుడిసె లోపల ఒక 2 door సామ్సంగ్ 2 ton ఫ్రిడ్జ్ లేదు. నా పాయింట్ అవుట్డోర్ యూనిట్ లేదు విత్ ఐస్ డిస్పెన్సర్. ఐ మీన్ ధారావి స్లమ్స్ లో చూసారా ఎట్లుందో సీన్ సితార్. ఏ గుడిసెకి వాళ్ళు సరిగ్గా రీసెర్చ్ చేయలేదు. అదే నో రీసెర్చ్ డన్, కమర్షియల్ మూవీ కదా అని లైట్ తీసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ నాకు తెలిసి వాళ్ళకి ఓరియంటేషన్ అవుతుంది కదా ఇట్లా సినిమా స్టార్ట్ చేసే ముందర అందరిని పిలిచి ఓకే మనం ఈ మూవీ తీస్తున్నాము, ఎట్లున్నారు వీళ్ళు అది ఇది స్టోరీ ఇది అని. ఐ థింక్ యునానిమస్ గా అంతా క్రూ అండ్ ప్రాబ్లీ కొంత క్యాస్ట్ జస్ట్ సెడ్ ఐ డోంట్ కేర్. అంతే. ఐ డు నాట్ కూడా కాదు, ఐ డోంట్. యూ షుడ్ నాట్ అన్నారు ఈ సినిమా తీసుకునేటప్పుడే. ఈ సినిమా థీమ్ ఏంటంటే వన్ ఆఫ్ అవర్ వాల్యూస్, ప్లీజ్ వన్ ఆఫ్ అవర్ వాల్యూస్ యాజ్ ఎ ఆర్గనైజేషన్ ఇస్ వి డోంట్. అంతే, టుగెదర్. అంతే. మీరు ప్రొఫెషనల్ అనిపించుకోవాలి అంటే ఈ ప్రాజెక్ట్ లో యూ షుడ్ నాట్ కేర్. యా అందుకే ఇట్లా థై గ్యాప్ లాంటి ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారని మర్చిపోయి ధారావి కదా ఏ స్లమ్ అయితే ఏంది, ఏ బస్తీ అయితే ఏంది తీసి పడేద్దామని చెప్పి ఇక్కడ ఫిలిం నగర్ వెనకాల ఉన్న బస్తీ పటాన్ చెరువు సైడ్ ఏమైనా తీసేద్దాము, ఏం కాదు ఎవరు తెలియదు అనుకుంటారు. బట్ నో, మనం క్యాచ్ చేస్తాం మనం. అది ధారావి స్లమ్ అంటే ఆ మాత్రం ఇన్ఫ్రా ఉండాలి లోపల. ఎవరితో పెట్టుకుంటారు? ఎస్, థై గ్యాప్ అంటే మజాక్ అనుకున్నారా? అన్ని జోక్ బ్రదర్, అన్ని స్లమ్స్ తెలుసు. Yeah, we were in slums. Ante. We are in slums. Right now. We will be. Later. At the rate at which మాకు డొనేషన్స్ వస్తున్నాయో. Yes. We will be in slums. సో ఆ మనిషి ఇట్లా ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి వస్తాడు. అండ్ అందులో ఎవరున్నారు పేట్రియార్క్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మన ఎవర్ చియర్ఫుల్ క్యారెక్టర్ యాక్టర్. ఈ మనిషి నాకు తెలిసి లైఫ్ లో ఎప్పుడు బాధపడలేదు. జస్ట్ ఐ డోంట్ కేర్ అనే సినిమాకి ఎంత పర్ఫెక్ట్ కాస్టింగ్ చేశారంటే వాళ్ళు అసలు అక్కర్లేని చోట రీసెర్చ్ చేయడం అంటే ఇది. వాళ్ళు ఆలోచి అందరు ఫోటోలు పెట్టుకుని ఇట్లా బోర్డు పైన పెట్టుకొని చెప్పండి సార్ మీకు ఎవరు కావాలి అంటే మోస్ట్ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఎవరి దగ్గర ఉంది, ఎవరి ఫేస్ లో ఇట్లా పొంగుతుంది. చాలా కష్టంగా ఉంది సార్ ఇవాళ రేపు తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ చాలా మంది వచ్చేసారు, చేస్తున్నారు, చాలా కేర్ చేస్తున్నారు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. అంటే లేదు మురళీధర్ గౌడ్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం సినిమాలో, ఇంకెవరెవరు ఉన్నారు. బట్ లీస్ట్ కేరింగ్, ప్లీజ్
లీస్ట్ అతను ఆ గుంపులోనే ఎక్కడ ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు అని చెప్పి లాస్ట్కి ఇట్లా అందరు ఇట్లా ఇట్లా తుమ్మొచ్చింది మాట కాస్టింగ్ డైరెక్టర్ హచ్చు అనగానే ఇట్లా అన్ని ఫోటోలు ఇట్లా వెళ్ళిన అని వెళ్తే లాస్ట్ అక్కడ షైనింగ్ లైట్ ఇట్లా ఒక ఫోటో ఉండి స్మైల్ జస్ట్ డోంట్ కేర్. ఇదే మన మొగాడు అది. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ తెలుసా బోకస్, నువ్వు మనం ఇట్లా లైట్ గా జోక్లు వేసుకున్నాం కానీ సీరియస్ గా చెప్పుకుంటే ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్ కాకపోతే ఆడియన్స్ అక్కడే మనం లూజ్ అవుతాం. అవును. ఎంతైతే నాన్ షలాన్స్, ఎంతైతే రోడ్ పైన అడ్డగాడితే యాటిట్యూడ్ తోటి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండిందో లైక్ అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, అనిపించింది నాకైతే, అరే కొంపదీసి కేర్ చేస్తాడా ఇడు కొంచెం ముందరికి వంకిండు. No, that was just a diversion technique. గుండాలో ఇంటికి వచ్చి సొంత కూతుర్ని హరాస్ చేసిన మన మనిషి అసలు ఇట్స్ లైక్ వాట్ లైక్ యు గైస్ వాంట్ డ్రింక్స్, తాత కాఫీ పడతావా, గోస్ట్ రెఫరెన్స్ ఇది. యాక్చువల్లీ ఇది మన బాక్సాలే రెఫరెన్స్. బాక్సాలే కాదు, నేను తాత కాఫీ పడతావా, తాత కాఫీ పడతావా. yes. సో టూ మెనీ రెఫరెన్సెస్ మరి వినాలి. షెక్స్ అయితే ఎంతో పెద్ద మంచి మరి. అదే ఎగ్జాక్ట్లీ. ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మజా. సో వండర్ఫుల్ కాస్టింగ్. సో ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పే మనిషి వచ్చి అడుగుతాడు, ఫ్రెండ్ అనమాట ఇతను. సో ఎరా 60 ఏళ్ళు అయినా ఆనెస్టీతోనే పోతావా అంటే సంతోషంగా అంటాడు ఇట్లా. అగైన్ ఆ డైలాగ్ డెలివరీలో సంతోషంగా అంటాడు నవ్వుకుంటూ, బట్ నాట్ మై ఫ్యామిలీ. ఇదిగో వీడు పెద్దగా హవాలా ర్యాకెట్ చేస్తాడు, ఇది గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది, చిన్నోడేమో వెపన్స్ డీలింగ్ చేస్తాడు. ఆల్రెడీ మాట్లాడి పెట్టా. నేను మాత్రం నిజాయితీగా పోతా, సంతోషం. జస్ట్ నాట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. అంత కేరింగ్ తో చెప్పాడు అనమాట. అసలు వండర్ఫుల్ కాస్టింగ్, బ్యూటిఫుల్ కాస్టింగ్. అండ్ ఇంత ఒక టచ్ ఆఫ్ ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న వాల్యూ, ఆ రిలేషన్షిప్ ని బాగా క్యాప్చర్ చేశారు. ఒక గుడిసెలో కింద కూర్చొని కోట్లిప్పి ఇద్దరు, జస్ట్ లైక్ పక్కన మా దోస్తు ఉన్నాడు, ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు అని వాడికే చేయలే. అండ్ ఇంకోటి, అరే నా కోసం వచ్చిండు, వీళ్ళు నా ఫ్యామిలీనే పనికి రెడీ ఉన్నారు, వీడు ఆఫ్టర్ ఆల్ దోస్తు గాడు, వీడు ప్రాణం పోతుందేమో అని వాడు కేర్ చేయలేదు అసలు. నో కేర్. జస్ట్ వాడు వచ్చాడు, ఏంటి ఓకేలా నువ్వు ఇట్లా, వాళ్ళ బేసిక్ ఇంటరాక్షన్ అయిపోయింది. అయిపోగానే మీ అందరికి ధైర్యం గురించి మీకు స్టోరీ చెప్పాలి, అందరు పడుకుంటారా ఇప్పుడు అంటే నిద్రపోయిన పాప లేచి చెప్పండి అంకుల్ చెప్పండి అంకుల్ నేను వింటాను, ఇక్కడ టీవీ కూడా లేదు, ఇది ధారావి అని చెప్పిండు మా డాడీ. అదే ఇది ధారావి కాదు, పీడు కాదు. ఎగ్జాక్ట్లీ, ధారావి అంటే ఒక 55 inch స్క్రీన్ ఉండాలి మినిమం లోపల. అండ్ ఒక 10 inch మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ ఉంటుంది. నాకు థై గ్యాప్ రికార్డింగ్ వినబడుతుంది, ధారావి అస్సలు అవ్వాలి, ఇది నో ఛాన్స్ అంటుంది. హౌ కమ్ ఎనీవేస్. సో దాని తర్వాత ఇంకా సినిమా స్టోరీ స్టార్ట్ చేస్తాడు. జైల్లో ఇట్లా బకెట్ ఫైట్ వస్తుంది. ఆ బకెట్ ఫైట్ బ్రూట్. ఆ బకెట్ ఫైట్ చూడగానే నాకు ఒక నాస్టాల్జియా, ఈ సినిమా నాకు ఇక్కడ బాగా నాస్టాల్జియా కొట్టింది. ఎందుకంటే బకెట్ తో ప్రేమ ఏముండే నీకు? బకెట్ తో కొట్టుడు ఒకటి జైల్లో. అంతకు ముందే ముంబైలో ఒక స్లమ్ బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడము, ఇమ్మీడియట్లీ నా ఫ్లాష్ బ్యాక్ టు జాకీ ష్రాఫ్ 90s మూవీలో గర్దిష్ అని ఒక సినిమా ఉండే, ఒక కల్ట్ సినిమా అది. అది అందులో జాకీ ష్రాఫ్ గారు ఇట్లా ముంబైలో ఇట్లా బట్టలు ఉతుకుతారు కదా ధోబిఘాట్. సో ధోబిఘాట్ దగ్గర ఇట్లా నడుచుకుంటూ పోతుంటే గుండాలు వచ్చేసి హరాస్ చేస్తారు. జాకీ ష్రాఫ్ ఏమో ఫుల్ ఇంట్రోవర్టెడ్, ఇట్లా అద్దాలు వేసుకొని నేను రాముడు మంచి బాలుడు ఇట్లా అమాయకంగా అట్లా తిరుగుతుంటాడు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళ అక్కనో చెల్లెనో హరాస్ చేసేసరికి వాడి ముందు వాడికి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఖాళీ ఒక స్టీల్ బకెట్, ఐరన్ బకెట్ ఉంటది, అది దానికి ఒక తాడు కట్టేసి ఆ తాడు పట్టుకొని ఇంకా కొడతాడు చూడు బకెట్లతో. అసలు అనదర్ క్లాసిక్ ఫైట్ సీన్స్ అది. సో ఇక్కడ కూడా అలాంటి బకెట్ తోనే కొట్టేసరికి ఇట్ జస్ట్ నాస్టాల్జియా. జగ్గు దాదా ఒకటి చెప్పాలి, ఫస్ట్ నువ్వు ఇంత డీటెయిల్ గా వెళ్తున్నావు, ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ. నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవు నా దగ్గర, అది ఐ డోంట్ కేర్. అది అంతే. ఆయన స్టార్ట్ చేసింది కదా మీకు ధైర్యం స్టోరీ చెప్తా అని. ఈ బకెట్ నీకు బట్టలు ఉతకడం అంత ప్రాణం అని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ బకెట్ ఫైట్ అయిన తర్వాత స్టోరీ అయిపోయింది అనుకున్నా, ధైర్యం స్టోరీ. ఎంతసేపు చెప్పినట్టే స్టోరీ అయినా మధ్య మధ్యలో నేను మర్చిపోతుండే కదా మూవీ ఎంత పొడుగుండే అంటే
నేను మర్చిపోతుండేది ఒక నరేషన్ ఒకటి తగలాడింది అని. నడుస్తుంది బ్యాక్గ్రౌండ్. సడన్ గా మళ్ళీ వస్తాడు. అయితే ఆ రోజు రాహుల్ సాంఘవికి అన్ని కలిసి వచ్చాయి. అరే వీడెవడు? నేను మళ్ళీ హోల్డ్ ఆన్, ఈ వాయిస్ ఎవరిది? జుబా కేసరి లాగా లేదు అంటే అప్పుడు స్ట్రైక్, వీడు ఇంకా స్టోరీ పిల్లలు పట్టుకోలేదా? కావాలి జస్ట్ లొకేషన్ చేంజ్. ఇప్పుడు ఒక లారీ వెనకాల ఉంటారు అండ్ అక్కడ ఇంకా చెప్తూనే ఉంటాడు. ఎప్పుడో చెప్తుండంటే టైటిల్స్ పడ్డ కూడా మొదలైన ఒక కథ వినడానికి ఎడ్డోళ్ళు లేకపోతే ఈ మొత్తం ఇండస్ట్రీ కూలిపోయేది అసలు. మా నానమ్మ చెప్పినవే గుర్తొస్తుంది నాకు. వినేటోడు ఉంటే చెప్పేటోడు వాళ్ళకి చెప్తాడు. అట్లనే ఉంది ఈ మూవీ. ఎగ్జాక్ట్లీ. ప్రతి సినిమాలో ఎవడో కాన్కిస్ కాగాడు బక్రగాడు వాడు. అరే రారా కూర్చొని నీకు 3 గంటల సినిమా చెప్పాలి ఇప్పుడు కథ. ఐ వాంట్ సమ్ డే మూవీ షూట్ ఇట్లా స్టార్ట్ కావాలి మూవీ. ఓ మై గాడ్, ఐమ్ సో ఫనీ. అండ్ మిట్ట మధ్యాహ్నం ఊరు అవుతారా, ఊరి చివర అనుకుంటూ ఒక ఆటో వస్తుంది అని ఆగుతుంది. లోపల నుంచి ఒక చెయ్యి, నోట్లో బీడి, చిమ్ముని చీకట్లో ఒక అగ్గిపెట్ట సిగరెట్ అంటిస్తాడు. అంటించి అని ఊతాడు. ఇదంతా అక్కడ ఒకడు రోడ్ పక్కన పిషాప్ పోతున్నాడు చూస్తుంటాడు. ఏంటి వీడు సిగరెట్ అంటిస్తున్నాడు, ఏంటి వీడు నా వైపు వస్తున్నాడు, ఇదేనా నేను లైఫ్లో హీరోగా అయ్యే మోకా అనుకుంటాడు. అయితే ఆ సిగరెట్ తాగేటాడు, భయ్యా 30 రూపాయల చిల్లర ఉందా అంటాడు. అయితే ఆ పిషాప్ పోసేవాడు చిల్లరంటే గుర్తొచ్చింది. ఒక చిల్లరోడి కథ చెప్తా, వింటావా? అలా ఒక చిల్లరోడి కథ. కట్ టు సినిమా టైటిల్ సర్కార్ వారి పాట. మన నాంపల్లిలో అదే ఇప్పుడు 2 రూపాయల బిళ్ళకి పాట ఉంటుంది. 1+1 ఇంకోటి ఉంటుంది కింద. అది అది కనుక ఫ్రాంచైజ్ అవుతే మొత్తం ఒళ్ళంతా చిల్లర. బోగస్ ఇంత దరిద్రం ఇది. నేను చూస్తుంటప్పుడే అనుకున్నా సార్, పాపము బోగస్ ఎంతో ఫుల్ ఇంటెలిజెంట్ తయారయ్యి లాస్ట్ ఎపిసోడ్ లోనే అన్నాడు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పదు, ఫ్లాష్ బ్యాక్ చెప్పదు, నరేషన్ ఉండదు, వాడు మార్టిన్ స్కార్సెసీ అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు. ఈ మూవీ స్టార్ట్ కాగా ఓ ధైర్యం కథ చెప్తా, వీడి ధైర్యం గురించి కథ చెప్తాను. కానీ నేను అనుకున్నా బోగస్ గాడికి ఇక నిమాయిషే మూవీ అంతా ఫుల్ రాకెట్స్ అనుకున్నాను. లేదు బ్రో, ఎందుకంటే ఇది కమర్షియల్ మాస్ మసాలా కమర్షియల్ అయినా ఇందులో కొంచెం లైసెన్స్ లాస్ట్ కమర్షియల్ మాస్ మసాలానే ఉండే, అంటే కమర్షియల్ కాదు, కమర్షియల్ కామెడీ ఉండే. మ్యాడ్ కి చెప్పినావు నువ్వు ఈ మ్యాడ్ ఇట్ వాస్ నాట్ టెక్నికలీ కమర్షియల్ మాస్ మసాలా, బట్ ఇట్ వాస్ కొంచెం ఎంటర్టైనరే, బట్ ఈ స్కేల్ లో కాదు. లైక్ ఇట్స్ నాట్ దిస్, అంటే ఈ స్కేల్ లో కాదంటే ధారావికి వెళ్ళలేదు. ఆఫ్టర్ హాస్టల్లో ఉన్నారు అంతే, విచ్ ఇస్ వర్స్ దెన్ ధారావి. కానీ ఎప్పుడప్పుడు చేద్దాం బోకస్, మనకి కనుక ప్రాపర్ గా ఫండింగ్ వస్తే. నీకు చిల్లర అంటే గుర్తొచ్చింది, ఓ చిల్లరోడు కథ చెప్తా వింటావా అంటే అందరు చిల్లరోడు కథ అయినవారు అనేది ఇట్లా వస్తుంది. వీపుకి ఇట్లా కుండాలని చక్రాలు అంటారు కదా, ఆ స్పాట్ల్లో రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, 10 రూపాయల బిళ్ళ అండ్ 20 రూపీస్ డిస్కంటిన్యూడ్ కింద ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ కి రివీల్ అవుతుంది. ఉట్టి 4 అనుకున్నావా, దునియాకి కనబడే 5వ బిళ్ళ చూడరా. ఎస్, సో చాలా డైగ్రెస్ అయిపోయినాం. బట్ ఫాస్ట్ గా చెప్పుకొని పాయింట్స్. అదే ఫైట్ లో, ఆ బకెట్ ఫైట్ లోనే ఒక వింత డైలాగ్ అనిపించింది నాకు. ఒక గుండా అంటాడు, అన్నా వాడి అంటే అప్పుడే భైరి కొడతాడు జుబా కేసరి వాడికి. అంటే వీడు ఇట్లా పడతాడు డాన్ పక్కన పడి, అన్నా వాడి చెయ్యి 4 ఇంచ్ రాడ్ లెక్క ఉందన్నా అని అంటాడు. నాకు అర్థం కాలేదు, ఇది నేను ఎప్పుడు వినలేదు ఈ డిస్క్రిప్షన్. 4 ఇంచ్ రాడా బ్రో, 4 ఇంచ్. అండ్ నేను మూవీ రివ్యూ ప్రొఫెషనల్ బోగస్ అంటే నన్ను ఇట్లా ప్లంబర్ ప్రొఫెషన్ అనుకుంటున్నావు. నో పొరపాటున
నో యూఆర్ మిస్టేకింగ్ మీ. 4 inch రాడ్ అంటే ఇది సైజ్ డస్ మ్యాటర్, యా యూనో సైజ్ డజంట్ మ్యాటర్ అంటారు కొంతమంది, కానీ 4 inch అంటే మ్యాటర్ అవుతుంది. వీడి కన్వెన్షన్స్ ని ఐ డోంట్ కేర్. ఎగ్జాక్ట్ డైలాగ్ రైటర్ 4 inch రాడ్ తో కొట్టినట్టుంది అంటే ఇస్ దిస్ కామెడీ ఫర్ లేడీస్? 4 inch ఐ డోంట్. అది లేడీస్ అడుగు, నన్ను ఎందుకు అడుగు? ఓకే, అద్దంలో చూసి అడుగు. అబ్బా 4 inch రాడ్ అంటే దాని ఏమో 1/2 inch 1 inch అంటారు కదా పైప్లని. అచ్చా డయామీటర్ అంటున్నా, డయామీటర్. నేను లెంత్ అంటున్నానేమో అనుకున్నా. పిచ్చోండు. నాకు అదే అర్థం కావట్లే, ఇది 4 inch లెంత్ రాడ్తో ఇది కొడితే అదొక చెప్పాల్సిన విషయమా అని. ఓకే, అది డైమెన్షన్స్ చెప్పాలి, గణిత శాస్త్రం అండి చెప్పాలి. కాదు, ఎటువైపు మాట్లాడుతున్నా చెప్పాలి. ఓకే, హోల్డ్ ఆన్. సో బోగస్ నువ్వు ఎప్పుడైనా ఇంట్లో అయినా రిపేర్ వర్క్ అవుతాయి, బాత్రూమ్ లో రిపేర్ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఎప్పుడైనా అది సామాన్లు కొనడానికి వెళ్ళాను? అఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ ప్లంబర్స్. నేను కూర్చోబెట్టి తీసుకెళ్తా వాళ్ళని. తీసుకెళ్ళడం కాదు, నువ్వు కొనడానికి వెళ్ళాం, కూర్చోబెట్టి తీసుకెళ్ళామంటే అదే. సో నీకు తెలుసా మోటార్కి వేస్తారు చూడు పైపులు. అవును. సో 1/2 inch 1 inch అట్లా వేస్తారు. మనకి ఇప్పుడు పెద్ద సిమెంట్ వేస్తారు చూడు దీంట్లో, దే ఆర్ ఇన్ మీటర్స్. 1 meter పైప్, 2 meter పైప్. నాకు గుర్తుకొస్తుంది, కానీ వాళ్ళు ప్లంబింగ్ టర్మ్స్ లో మాట్లాడుతున్నారని నాకు ఎట్లా. రాడ్ అంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్, అది డయామీటర్ ని మెజర్ చేస్తారు. ఓకే ఓకే. అంటే జనరల్ గా రాడ్ ఎవరు ఎంత కావాలని అడుగుతారు, ఏది కావాలి అంటే ఇట్స్ ఇంచెస్, ఎంత కావాలంటే చెప్తారు 1 meter చాయే, 20 foot 10 foot అని. వండర్ఫుల్. ఇంకో అరగంట చెప్తావా ఇప్పుడు? ఎందుకంటే ప్లంబింగ్ నీకే కాదు బోగస్, ఇట్స్ మై ఫ్యాషన్. ఓకే, ప్లంబింగ్ అనేది నా ఫ్యాషన్. అది నేను వాడు ఇట్లా కమోడ్ ఇప్పుతూ ఉంటే ఎంత క్యూరియాసిటీతో చూసి, ఎంత ఫుల్ కాన్సన్ట్రేషన్తో చూసామండి సార్. వీడు ఇట్లా నీళ్ళు బయటకి చిందకుండా ఎట్లా ఇప్పుతాడు ఈ కమోడ్ని అని. ఇట్స్ అ వెరీ వెట్ ప్యాషన్. ఎంత అడిచినాను నేను వాషర్ల కోసం, దానికోసం. కానీ ఏ మాటకి ఆ మాట, ఏ మాటకి ఆ మాట. ఈ సినిమాలో పోలీస్ వాళ్ళని ఇన్సల్ట్ చేయలేదు, పోలీస్ వాళ్ళ తరపు నుంచి మాట్లాడారు. ఇంకా మాట్లాడుతూ అది నాకు ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్. మిక్స్డ్, యా. ఒక వైపుకి వెళ్ళి విజువల్లీ ఏమో బయలు కొడుతున్నాడు జుబా కేసరి, కానీ ఓరల్లీ ఏమో నాకు వినబడుతుంది ఏంది, ఐ లవ్ పోలీస్ వాడు, అందుకనే టచ్ అండ్ గోల్ వెళ్ళినా అది లైక్. అంటే నేను చూస్తుంది వింటుంది ఒకటేగా, థాట్ వర్డ్ అండ్ ఇట్ ఇస్ నాట్ ట్రాన్స్లేటింగ్ అనిపించింది. రైట్ రైట్. తగలబెట్టేసిండు విజువల్లీ. అంటే జుబా కేసరి అంటాడు తర్వాత, ఒరే స్టేషన్ లో అంటాడు, ఒరే మేమంటే సేమ్ డిపార్ట్మెంట్ రా, మేము అనుకుంటాము, కానీ అట్లా నువ్వు బయట నువ్వు అట్లా ఆ సీన్ అంటలేదు నేను. అయినో అంటే చెప్తున్నా, ఇట్లా మిక్స్డ్ అని ఎట్లా అనిపించింది అంటే, జుబా కేసరికి అది ఒక అప్నాపన్ ఉంది, అరే తురే అని చెప్పి ఒక 2-3 బాత్ ఏముంది పోలీసు వాడు మనోడు అట్లా అని చెప్పి. కానీ వాడు అదే సస్పెండ్ అయిన తర్వాత కూడా బాధిండు, అదే నచ్చలే. కానీ ఒక డిస్కౌంట్ ఏంటంటే వాడు అప్పుడు యూనిఫామ్ వేసుకోలే. అవును. సో వాడు అంటాడు కూడా, నువ్వు యూనిఫామ్ వేసుకొని ఉంటే నువ్వు చాలా లక్కీ ఉంటుండే, నేను తగలబెట్టకపోతుండే, నేను ఉట్టుపుదానికి ఇప్పినావు నువ్వు అని. సో దీన్ని బట్టి నాకు ఏం తెలుస్తుంది అంటే, సమ్వేర్ ఇండస్ట్రీ అండ్ పోలీస్ వాళ్ళకి కొన్ని కామనాలిటీస్ అండి, ఒక ఏమంటారు పీస్ టాక్స్ అవుతున్నాయి. ఓకే, రైట్ రైట్. టు పెయింట్ ద బిగ్గర్ పిక్చర్, రైట్ రైట్. పీస్ టాక్స్ అవుతున్నాయి, ఖచ్చితంగా అవుతున్నాయి. సో దాందే మనం ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ చూసినాం. వండర్ఫుల్. ఇలాంటి అనాలిసిస్ అసలు కానీ విని ఎరుగని, మీకు ఎక్కడ దొరకదు, అందుకే subscribe and share and also చెప్పండి కని విని ఎరుగని కరెక్టా అని. నాకు ఎందుకో ఎక్కడో ఎరుగని, ఎందుకు కని విని ఎందుకు ఎరుగుతారు, మాకేదో రాసి చెప్పాడు. నాకు అంటే నేను పాజిటివ్ చెప్పేస్తా బోకస్. నీకున్నాయి ఏమైనా పాజిటివ్స్? నాకు పాజిటివ్స్ ఉన్నాయి. ఓ షిట్. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. డిసప్పాయింట్మెంట్స్ ఉండడం పెద్ద షాక్ గాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ కనబడుతుంది కాబట్టి. డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు ఒక వ్యూవర్ గా. పాజిటివ్స్ ఉంటాయంటే నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు నేను అది ఒకటే పాజిటివ్ అనిపిస్తుంది. సింక్రానిసిటీ అంటావా నువ్వు ఏదో అంటావా, అది మనతో ఎప్పుడు అవుతుంది ప్రొఫెషనల్స్ కాబట్టి. ఓకే, సో నా ఉద్దేశంలో ఈ నెగటివ్స్ డిసప్పాయింట్మెంట్స్ అన్ని మొదలుగా కవర్ చేస్తే అప్పుడు దాకైనా వింటారు. పాజిటివ్స్ మొదలెట్టినామంటే వీళ్ళు ఎట్లాగో చెక్కేస్తారు మనకు తెలుసు. ఫస్ట్ షేక్ మేము చేయడానికి బయలుదేరుతాం. అవును. సో వాడు ట్యాబ్ చేంజ్ చేస్తారు, ఆల్ట్ ట్యాబ్ అని బట్టి మీమ్స్ రెడీ. ఓకే, నెగటివ్స్ మాట్లాడదాం. ఫస్ట్ మొదటి డిసప్పాయింట్మెంట్ బ్రో, బసవా. నో బసవా, దేర్ ఇస్ నో బసవా. నో బసవా. ఎంత మిస్ అయినానో నేను, చాలా ఎక్స్పెక్టేషన్తో ఉండే, అరే బసవా వస్తాడు మళ్ళీ అని చెప్పి. నేను కూడా యాక్చువల్లీ కన్సిడరింగ్ దిస్ ఇస్ ద బీసీయూ, ఎస్ ఓ కంటిన్యూటీ రోల్ ఉంటుంది అనుకున్నా బసవాది. బీసీయూ అంటే ఏంటి, బసవా సినిమాటిక్ యూనివర్స్.
మీరు బి చూసి ఏదో మీరు అట్లా- ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. అంత లేదు. యా, కానీ అట్లీస్ట్ పోస్ట్ క్రెడిట్స్ వస్తాను అనుకున్నాను నేను. Exactly. కానీ రాలేదు. దట్ వాస్ వన్ డిసప్పాయింట్మెంట్. యా నా తరఫు నుంచి డిసప్పాయింట్మెంట్ ఏంటి తెలుసా, ఫర్ ఎ కమర్షియల్ మూవీ, ఎస్పెషలీ జుబా కేసరి కమర్షియల్ మూవీ అంటే యా ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉండాలి. అండ్ వైబ్రేషన్స్ అంటే నేను మ్యూజిక్ అంటున్నా, ఓకే మైండ్ బ్లాస్టింగ్ మ్యూజిక్ ఉండాలి. ఓకే ఎందుకంటే విజువల్లీ ఎక్కడైనా తక్కువైనా కానీ ఆ జర మ్యూజిక్ మాయలో కలిసిపోతుంది. అవును యూ వోంట్ ఏమంటారు గ్రహించవు. అవును. ఈ మూవీలో ఎన్ని లూప్ హోల్స్ లేకపోతే ఎన్ని వీక్నెసెస్, డిసప్పాయింట్మెంట్స్ నేను చూసానంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కారణం ఏంటంటే మ్యూజిక్. ఓకే ఐ డెంట్ లైక్ ద మ్యూజిక్. ఆ మ్యూజిక్ పాయింట్ కి నేను ఒక చిన్న అడిషన్ చేస్తా. నాకు మ్యూజిక్ అంత పెద్ద డిసప్పాయింట్మెంట్ లేకుండే నాకుండే. అండ్ ఎస్పెషలీ నాకు నేను చిన్నది చేస్తా అని చెప్పి మొత్తం ఉల్టా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అది ట్విస్ట్ అది. ఎందుకంటే ఇది మ్యూజిక్ బాగుంది అనట్లేదు నేను. ఎట్లా అంటే ఉంది అంటున్నా. ఏదైతే మ్యూజిక్ ఉండేనో అది మెలోడియస్ గానే ఉండే. అది ఒక ఇదేంటి బాలేదు అని అయితే అనిపించలేదు. దట్ ఈస్ ద డౌనర్ నాకు. లేదు, నాకు అట్లా అనిపించలేదు. ఎస్పెషల్లీ మొదటి పాట సినిమాది ఆ గణపతి బాపా మోరియా సాంగ్ ఉంది. ఆ సాంగ్ బీట్ గానీ, వాళ్ళు ఆ కొరియోగ్రఫీ పెట్టింది కానీ, ఆ ప్రొడక్షన్ డిజైన్ చేసింది కానీ, దే వెంట్ ఆల్ అవుట్ ఆ పాటకి. అందుకు మ్యూజిక్ బడ్జెట్ అంటావా? లేదు, నా పాయింట్ ఏంటంటే అది ఫస్ట్ పాటగా అది పెట్టడము, అది ఇన్ అ వే ఇట్ ఈస్ రియలీ గుడ్ పొజిషనింగ్. ఆ తర్వాత ఎక్కడో పెట్టకుండా, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ గానే అది ఒక ఎక్స్పీరియన్స్. ఇమాజిన్ చేయి, థియేటర్ కి పైసలు కట్టినోడు వెళ్ళినప్పుడు ఫస్ట్ సాంగే ఆ ధూమ్ ధామ్ అట్లా నువ్వు మొత్తం ఆల్ అవుట్ వెళ్ళిపోయినావు అనుకో, అది ఒక ఫుల్ పైసా వసూల్ ఫీలింగ్ వస్తుంది అక్కడే. ఎంతైతే అది నువ్వు విజువల్లీ అంటున్నావు, విజువల్లీ కూడా అండ్ సౌండ్ వైజ్ కూడా. నాకు సౌండ్ వైజ్ అంతా కొట్టలేదు. లేదు, బీట్ బాగుండే ఆ సాంగ్. నేను 2-3 సార్లు విన్నా ఆ పాట. అండ్ నేను ఎందుకు విన్నానో చెప్తా. యాక్చువల్లీ నేను 2-3 సార్లు చూసా. ఓకే, అది ఎందుకు చూసానో తర్వాత చెప్తాను, ఎందుకంటే పాజిటివ్స్ లాస్ట్. రైట్. సి అఖండాలో ఏదైతే ఇది ఉండేది చూడు, దట్ ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనుకో. అది నేను ఒప్పుకుంటాను. నువ్వు అట్లా పోలిస్తే డెఫినెట్లీ అఖండ కంటే కొంచెం తక్కువ. నేను పోల్చడం అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ కంపేరింగ్ అఖండాకి. పోనీ వేరేది తీసుకో, ఇంకోటి సెకండ్ ఏముండే వీరసింహారెడ్డి తీసుకో. దానిలో కూడా మ్యూజిక్ ఓవరాల్ గా బాగాలేకపోయినా ఎప్పుడెప్పుడైతే ఫైట్ ఉండేను, లేకపోతే ఆ ఫైట్ బ్యాక్గ్రౌండ్స్ తో, నేను మ్యూజిక్ అంటే ఉట్టి సాంగ్స్ అంటలేను, బీజిఎం కూడా. అండ్ బీజిఎంఏ కమర్షియల్ సాంగ్స్ మూవీలో పెద్ద సాంగ్ మీనింగ్ లేకపోయినా అంత, అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టచ్ అండ్ గో ఉన్నా ఇన్ హిస్ ఓన్ వర్డ్స్, ఇట్స్ ఫైన్ ఫర్ మీ. ఓకే, ఇలాంటి ఏమంటారు ప్రిమైస్ పైన. కానీ ఎప్పుడెప్పుడైతే ఫైట్ అవుతుందో, లేకపోతే ఎప్పుడెప్పుడైతే ఇంటెన్సిటీ పెంచాలో, అగ్రివేట్ చేయాలో, ద మ్యూజిక్ షుడ్ డూ ద హెవీ లిఫ్టింగ్. ఎస్పెషలీ ఇలాంటి ఆర్టిస్ట్లకి దే ఆర్ ఏజింగ్, అండర్స్టాండబుల్లీ అంత గ్రేట్ మూమెంట్స్ అట్లా రావు, కొరియోగ్రఫీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో దట్స్ వై ఆ మ్యూజిక్ లేవాలి. ఓకే, ఇందులో అది టోటల్ డిసప్పాయింట్మెంట్ ఉండే. అవునా? అవును, నాకు ఎక్కడ కూడా మ్యూజిక్ హ్యాస్ ఎలివేటెడ్ ద ఫైట్ అన్నట్టు అనిపించలే. ఓ, నాకు అయితే ఈ పాయింట్ లో మనం డిసగ్రీ అవుతాము. ఇది పాజిటివ్ ఉండేనా కొంపదీసి? నా ఐ థాట్ బీజిఎం బాగా వాడారు. ఐ మీన్ మ్యూజిక్ లో ఆ ఒక ఫస్ట్ పార్ట్ అనే నాకు, సాంగ్స్ లో ఆ ఒక ఫస్ట్ పార్ట్ అనే నాకు పైసా వసూలు అనిపించింది. గ్రేట్ జాబ్ అనిపించింది దానికి. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ పాటల్లో నాకు అంత నచ్చలేదు. కానీ బీజిఎం అయితే నాకు సరిపడే అంత, ఎంతైతే ఈ జుబా కేసరి కమర్షియల్ సినిమాలకి ఒక మ్యూజిక్ బీజిఎం ఇస్తారు ఎలివేషన్ కి, దానికి సరిపడే అంతనే ఇచ్చారు ఈ సినిమాలో అనిపించింది నాకు. నేను ఒకటి కూడా చెప్తా. ఓకే, యాడింగ్ టు దిస్, ప్రాబబ్లీ ఇంకోటి నాకు అది ఎందుకు అనిపించలేదేమో అంటే, దెర్ వర్ లాట్ ఆఫ్ డైలాగ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫైట్. అవును, దానివల్ల అది బ్రేక్ అయిపోతుండే ఊరు. ఇదైతే బిల్డప్ లేకుండే మ్యూజిక్. ఇట్ వాస్ గోయింగ్ అప్ అండ్ సడన్ గా డైలాగ్, మళ్ళీ పాప డైలాగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాస్ ఏమంటారు సౌండ్ ఎఫెక్ట్. ఇట్ వాస్ నాట్ ద యాక్చువల్ బీజిఎం. ఇట్లా పైప్లు తయారు చేస్తున్న సౌండ్, లేకపోతే గన్ షాట్స్ లో సౌండ్లు, అవి ఎక్కువ వినబడినాయి నాకు మోర్ దెన్ ద మ్యూజిక్. ఓకే, నాకు అట్లా అనిపించలేదు. కానీ ఆ డైలాగ్ దాని గురించి అన్నావు కదా, అక్కడ ఒక చిన్న నెగటివ్ గుర్తుకొచ్చింది. ఏంటంటే ఇది కాన్ భైరీ లైన్ ఉంటుంది కదా, అది 3-4 సార్లు చెప్తాడు సినిమాలో. అందరు చెప్తారు అది. 3-4 సార్లు చెప్పినప్పుడు 4వ సారి 3వ సారి పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. 2 సార్లు పూర్తిగా చెప్పావు, అందరికి అర్థమైపోయింది. 3వ సారి చెప్పాలి అంటే ఆ పంచ్ లైన్ ఇవ్వకుండా డైరెక్ట్ కొట్టేసేదే ఉండే, సంథింగ్ ఏదో ఒక వేరియేషన్ తీసుకురావాల్సి ఉండే. బట్ 3-4 టైమ్స్ మొత్తం పూర్తిగా చెప్పడము ఇట్ డజంట్. నేను honestly I was waiting for the bluff.
నేను కూడా అదే వెయిట్ చేస్తాను. కానీ వాళ్ళు డబుల్ బ్లాక్ చేసి ఈసారి ప్రతిసారి రిసైడ్ చేసి అదే ఈసారి చెప్పకుండా జస్ట్ కొట్టేస్తాడేమో అనుకున్నాను. జనరలీ అట్లా వేరియేషన్ చేస్తారు, బట్ ఇందులో చేయలేదు. దే డిడ్ంట్ ఈవెన్ అటెంప్ట్ అనిపించింది అందులో. అదొక్కటి కొంచెం ఫ్లాట్ పడింది దానివల్ల. ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఇంకో నా డిసప్పాయింట్మెంట్ రూట్, బ్రహ్మాజీ ఉన్నాడు సినిమాలో అండ్ యూజ్ చేయలేదు, అస్సలు యూజ్ చేయలేదు. ఇది కూడా నేను గ్రహించా, అందుకనే నా లిస్ట్ లో నుంచి తీసేసిన. ఎందుకంటే వాడు క్లైమాక్స్ లో ఎప్పుడైతే నవ్వుకుంటూ ఉంటాడో, ఇట్లా నుంచుంటాడు కదా పొలిటీషియన్స్ వెనకాల, ఆ ఫేస్ లో నీకు కామెడీ కనబడుతుంది. అండ్ నేను అనుకున్నా అరే బోగస్ మళ్ళీ ఫుల్ వాడు మొత్తం నుమాయిష్ కూలిపోయింది, బ్రహ్మాజీని వాడలేదు. బ్రహ్మాజీ కామెడీ బిగ్ ఫ్యాన్. సో ఈ సినిమాలో అందరూ కామెడీ చేస్తున్నారు, ఇట్లా గుండాలతో కామెడీ చేపిస్తున్నారు, పాలిటిషియన్స్ తో కామెడీ చేపిస్తున్నారు. ఒక్క బ్రహ్మానందిని ఎందుకో ఇట్లా విలన్ కూడా చేయలేదు. విలన్ కూడా చేయలేదు. అర్జున్ రాంపాల్ వాడి పేరు తీసుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ కేర్ బ్రో. సో ఎంత ఉల్టా చెప్పినావు, ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వల్ల. ఎస్ ఒక్క బ్రహ్మాజీని ఎందుకు అట్లా మూలకేసారు నాకు అర్థం కాదు. ఎంత మంచిగా డేట్స్ ప్రాబ్లం వచ్చిందేమో, ఐ డోంట్ నో. బట్ అదొక్కటి నాకైతే నాకు చూస్తుంటే అనిపించింది డిసప్పాయింట్మెంట్. ఎడిట్ లో పోయింది అనుకుంటా బ్రహ్మాజీ చాలా మాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ అనదర్ ప్రాబ్లం, దే ట్రైడ్ క్లైమాక్స్ వర్కౌట్ కావడానికి, పండించడానికి. వాళ్ళు సో హీరో విలన్ కన్ఫ్రంటేషన్ అయిపోయింది, రైట్? తూ బస్తీ మీద సవాల్ తూ ఎప్పుడు వస్తావు, అది అంతా ఇంటర్వెల్ కి అయిపోతుందా. నేను ఆలోచిస్తుండే అదొక నెగిటివ్ ఉండే నాకు. ఇట్స్ అ హ్యూజ్ నెగిటివ్. ఓకే, ఇంటర్వెల్ లో అయిపోయింది ఈ కన్ఫ్రంటేషన్, ఇచ్చేసిండు అల్టిమేటం జుబా కేసరి. నేను ఇంకా ఫర్ సమ్ రీజన్ తెలుసా, నేను బీసీయూలో ఉండే ఇంకా. ఇప్పుడు ఇంకెవడైనా వస్తాడా, ఇంకో యాంగిల్ వస్తుందా, వీడు విలన్ పోయి ఇంకోటితో చేయగలిపి వాడిని తెస్తాడా. సో ఇట్ ఈస్ అఖండాలో కూడా అదే ఉండే కదా, వన్ ఆఫ్టర్ ది అదర్ కుట్టుపోతా ఏమవుతుంది అనుకున్నా. చూస్తేమో అక్కడ మళ్ళీ వోక్. సెకండ్ హాఫ్ లో మొత్తము ఆమె పేరేమంటే విషియా విజీ ఏదో వాట్ ఎవర్, విజీ ప్రాజెక్ట్ విజీ అనుకున్నాను నేను. విలన్ కూడా పాపం విమానకాలు పడుతున్నామో అనుకున్నా. చూస్తే మొత్తం ఆమె చూపిస్తుండు, అంటే ఆ స్టోరీ ఆర్కి వెళ్ళిపోయింది. వాట్ ఐ మీన్ కమ్ ఆన్. అది ఆ నెగటివ్ ఎందుకు అనిపించింది అంటే, ఆ అర్జున్ రాంపాల్తో ఎక్కడైతే ఆ గాజు వెంక ఇట్లా మెడకేస్తాడు, వేసుకుని నిల్చుంటాడో అక్కడే చంపేయాలి అసలు. అయిపోయింది, అక్కడే అయిపోయింది. Especially for a guy who doesn't care కదా. Exactly. Who cares if it is interval or climax? ఇట్లా బ్యాక్ అవుట్ అయిపోయి ప్లాన్ చేయి, ప్లేస్ పెట్టు, నాకు ఇసుక అంటదు, నాకు మంట అంటదు అని సడన్ గా ఈ కేరింగ్ ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కాదు. అంటే సిటీ ప్రాబ్లమా? వరంగల్ ఉంటే ఇవన్నీ ఆలోచించకపోతుండేనా? హైదరాబాద్ కాబట్టి కాన్షియస్ అయిపోయినావా? అదే ఆ జుబా కేసరి ఆ మూమెంట్ లో బ్యాక్ ఆఫ్ అయిపోవడం అనేది ఇట్ వాస్ సో అవుట్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్ వాస్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్ వాస్ నాట్ డన్. అది కాదు, వాడు ఇక్కడే మన ప్రొఫెషనలిజం ఎంత పీక్ వెళ్తుంది అంటే, మనం చూసినాం పాపం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జంగుల్లో అదో మసాకర్కి వెళ్ళింది చూడాడు. అంటే ఫర్ విచ్ ఎవ్రీబడి ఈస్ కేర్డ్ ఫర్ ఎవర్. తర్వాత అంటే గుర్తుపట్టుకున్న ఇట్లా సద్మా వెళ్ళింది. ఆ మసాకర్కి వెళ్ళినప్పుడు వాడు మొహం కూడా చూస్తలేడు, చెట్ల నరికినట్టు నరికింది మనుషుల్ని. వీడిని మాత్రము వాడి దగ్గరికి వెళ్ళి నేను ఎవరో మీకు తెలుసు, నా పేరేంటో మీకు తెలుసు, నా వాసన మీకు తెలుసు అన్నట్టు దగ్గరికి వెళ్ళి డెన్వర్ ఐ డోంట్ కేర్ వాడు వాసన చూసి వాడి షర్ట్ వాడి కాలర్ సరిగ్గా వేసి అంత వేసి చంపలేదు. హౌ ఇస్ దట్? ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇది ట్రయల్స్, రియల్స్ తర్వాత వస్తా అన్నట్టు. అంటే చాలా క్లియర్ గా అక్కడ అర్థమైంది ఏంటి అంటే, విజ్జీకి ఒక ఓవర్కమ్ చేయాల్సిన ఒక నెగటివ్ ఫోర్స్ కావాలి అల్టిమేట్లీ. సో మళ్ళీ ఈ అర్జున్ రాంపాల్ గారినే వాడుకుందాము అన్నట్టు అట్లా తిప్పినట్టుంది. కానీ మొత్తం ప్రిమైస్ మారిపోతుంది. అర్జున్ రాంపాల్ అక్కడ ఖతం చేసి ఈ విజ్జీకి ఇంకో ఏదో సెటప్ చేయాల్సి ఫైనల్ ఫుల్ కామెడీ ట్రాక్. యా వై నాట్. అంటే ఆ బస్సులో ఫైట్ సీన్ కూడా కామెడీ చేశారు, అన్ని కామెడీ. కేసరి ఎక్కడ థ్రెట్ ఇచ్చినా కామెడీ అనిపిస్తుండే. వాళ్ళు టనల్లో కూర్చొని అంతమంది వెయిట్ చేసి పాపం పిచ్చికారీలు పట్టుకోవాలి, అది కామెడీ. వాడు వచ్చి వెనకకెళ్ళి కామెడీ చేస్తున్నాడు. సార్ ఈ డైలాగ్ అందరికి తెలుసు సార్. అరే మాకు మూవీలోనే 4 డైలాగ్ తెలిసినారా, అది అయినా కానీ చెప్తున్నాడు అన్ని. సో
దట్స్ నెగటివ్. దట్స్ నెగటివ్. ఇంకో డిస్కౌంట్ నెగటివ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ గురించి. ఇది ఒక షాట్ ఉంటుంది సినిమా స్టార్టింగ్ లోనే, అర్జున్ రాంపాల్ అంటే మన రాహుల్ సాంఘ్వి ఒక పెద్ద పార్టీ చేస్తుంటాడు వాడి ఇంట్లో. అప్పుడే మురళీధర్ గౌడ్ వీళ్ళందరూ చేరుతారు. అప్పుడు ఈ బయట గార్డ్స్ ఉంటారు మెయిన్ ఎంట్రన్స్ బయట. ఆ గార్డ్స్ ని ఇట్లా చూపించుకుంటూ కెమెరా కిందకెళ్ళి ఇట్లా పైకి ఇట్లా ప్యాన్ కొడుతుంది గార్డ్స్ మీద నుంచి. యాక్చువల్ గా ఆ షాట్ ఏంటంటే గార్డ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంది, వాళ్ళు యాక్చువల్గా లేరు ఆ లొకేషన్ లో. కానీ ఈ కెమెరా ప్యాన్ చేశారు చూడు, అది ఎందుకు చేశారు అంటే కొంచెం చూపించుకోవడం అనమాట. చూడండి విఎఫ్ఎక్స్ ఎంత బాగా చేస్తాము, ఇట్లా మనిషి అక్కడ లేరు అనుకుంటారు కానీ ఇట్లా ప్యాన్ చేసినా మనిషి అక్కడ ఉన్నట్టే ఉంది అన్నట్టు. ఈ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ట్రిక్స్ ఇట్లా ఇక్కడ ఉపయోగిస్తారు. 20 crores స్పెండ్ చేస్తే విఎఫ్ఎక్స్ పైన ఎట్లా తెలియాలి కదా మనుషులు విఎఫ్ఎక్స్ వాడినారు. అదే వచ్చింది ఈ సినిమాలో. వేరే షార్ట్స్ ఉన్నాయి చాలా ఎక్కడైతే విఎఫ్ఎక్స్ బాగా వాడారు, ఎక్కువ చూపించకుండా. నేను ఇంత డీటెయిల్ లో చూడలేదు కానీ ఓవరాల్ గా నాకు ఈ ఒక్క సీన్ లో మాత్రం ఆ దిఖావా విఎఫ్ఎక్స్ షాట్, టిపికల్ విఎఫ్ఎక్స్ వాళ్ళు వాళ్ళ ఏమంటారు దాన్ని కేటలాగ్, వాళ్ళ పోర్ట్ఫోలియో తయారు చేయడానికి ఎట్లాంటి షాట్స్ అయితే చేస్తారు అంటే ఆ కెమెరా అట్లా ప్యాన్ కొట్టడానికి గార్డ్స్ మీద. స్టోరీ టెల్లింగ్ వైజ్ దేర్ వాజ్ నో సెన్స్. ఇది కమర్షియల్ మూవీ అండ్ ట్యాగ్ లైన్ మర్చిపోతున్నాను. Of course I don't care. Yes, they don't care. So VFX వాళ్ళు కూడా should not have cared. they didn't care. సార్ మా దగ్గర ఇది ఒకటి ఆల్రెడీ పడుంది, అది ఇచ్చేస్తున్నాం మీకు అన్నారు. అది కొంచెం ఇలాంటి సీన్స్ చూస్తే నాకు ఆ సినిమాలో సీన్ గుర్తుకొస్తుంది. పులి మరీ రియల్ గా ఉంది, గ్రాఫిక్స్ పులి బెదుర్లంక. సో కొంచెం ఆ నాస్టాల్జియా కూడా తగిలింది. చాలా ఎమోషనల్ అయినా అనుకుంటున్నాను కొంచెం. ఇట్స్ జస్ట్ డిస్కౌంట్. నేను ఇంకా బసవా లేడు అని ఇంకా బాధపడినా, కామెడీ లేదని అది బాధపడ్డాను. నేను నవ్వుకున్నా, బోగస్ కానీ దొబ్బింది ఫుల్ నవ్వుకున్నాను. బ్రూట్ ఎంత బాధపడినా అంటే బ్రహ్మాజీకి తర్వాత విజిత్ ఒక సీన్ కూడా ఉంటది ఒక హోటల్లో ల్యాప్టాప్ వాడుతుంటే బ్రహ్మాజీ వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్ కాదు అనంత టికెట్ బుక్ చేసుకోవాలి అర్జెంట్ గా, మీ ల్యాప్టాప్ వాడుకోవచ్చా అంటాడు. కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్ అంటాడు. అరే ఈ ఆపర్చునిటీ కూడా మిస్ అయిపోయింది. ఓ మై వైజాగ్. అసలు అక్కడ ఆ మూమెంట్ లో బ్రహ్మాజీ ఏమనాలి, హే బేబే జస్ట్ వైజాగ్. బ్రహ్మాజీ ఎక్కడున్నా కానీ హే బేబే అంతే. హే బేబే కెన్ ఐ యూజ్ అ ల్యాప్టాప్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ వి వాంట్. హే బేబే అని ఐస్ బ్రేక్ చేసి తర్వాత టెన్షన్ చూపారు, మాకు టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ మనము రిలేట్ అవుతాం అప్పుడు, ఇది ఈ బ్రహ్మాజీ. సో హే బేబీ రెఫరెన్స్ అనేది ఎవరికైనా తెలియకపోతే అది అమిగోస్ వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్ మూవీస్. అది చూడాలి. అది చూడలేదంటే మీకు సిగ్గుచేట అది. అండ్ రివ్యూ కూడా వినాలి. పాస్ జూమ్ ఓకే వినండి, ఎన్హాన్స్ వినండి. ఇంకో నెగటివ్, ఇది సీరియస్ క్రిటిక్ నెగటివ్ ఇది. సో లెట్స్ పుట్ సీరియస్ ఫేసెస్ ఆన్. ఈ మూవీలో క్రిటికింగ్ కూడా చేస్తావు. చెప్పు. ఒక్క క్రిటిక్ ఉంది బ్రో, రెండు వైపులా సాక్రిఫైస్ ఉంది, త్యాగం అనేది. అంటే జుబా కేసరి వైపు నుంచి విజ్జి కోసం తన పగ ఉన్న టు డూ లిస్ట్ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టేసి విజ్జిని చూసుకోవడానికి మొత్తం పర్సనల్ ప్రయారిటీస్ అన్ని త్యాగం చేశాడు, పగబడేశాడు జుబా కేసరి. హీ డోంట్ కేర్. ఇటువైపు రాహుల్ సాంఘ్వి ప్రాజెక్ట్ వి కావాలి, ఐ వాంట్ బి నంబర్ 1 కావాలి, వరల్డ్ డామినేషన్ కావాలి. కానీ దానికోసం ఏం చేస్తాడంటే కొడుకుని త్యాగం చేస్తాడు. ఇక్కడ కూతురు కోసం మిగతావన్నీ త్యాగం చేస్తాడు, అక్కడ మిగతా పవర్ కోసం కొడుకుని త్యాగం చేస్తాడు. కొడుకునే కాదు, హీ కిల్స్ హిస్ ఫాదర్ కూడా. డాడీని కూడా చంపేస్తాడు. లేదు చంపేస్తాడు. హార్ట్ అటాక్ వస్తుంది డాడీకి చేతిలో. ఇట్లా చంపడు వాడు. డాడీ ఇట్లా షాక్ లో 10 రోజులు జైల్లో ఉన్నా అని తట్టుకోలేక ఇట్లా చంపుతాడు అనుకుంటా. ఎవడైనా 10 రోజులు జైల్లో అంటే అట్లా హార్ట్ అటాక్ వచ్చి పోతాడా? ఏమో వాడిపోయిండు. ఎప్పుడైనా బాయ్స్ హాస్టల్లో ఉన్నారా మీరు? ఏంటది మ్యాడ్ చూసిన 4 ఏళ్ళు 4 years. నేను ఉన్నా 5 years హాస్టల్లో. వి నో. సో యూనో ఈ విలన్ కి ఒక సాక్రిఫైస్ ఉంది, జుమా కేసరికి ఒక సాక్రిఫైస్ ఉంది. కాకపోతే ఆ సాక్రిఫైస్ ఇస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఇది ఆల్రెడీ స్టోరీలో ఉండేది. కొంపదీసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ అంటావు ఇది? నో ఫ్యామిలీ. ఇది స్టోరీలో ఆల్రెడీ ఉండే, బట్ దీన్ని వాడుకోలేదు. దాంట్లో ఉన్న జ్యూస్ ఏదైతే ఉందో దే షుడ్ హావ్ యూజ్డ్ ఇట్, బికాజ్ అది ఆల్రెడీ ఉంది. నేనేదో సృష్టించట్లే ఇక్కడ, యూనో అది స్టోరీలో ఆల్రెడీ ఉంది. ఎందుకంటావు? అది డిస్ట్రాక్షన్ ఏమో. అది ఎంత డోంట్ కేర్ అయిపోయింది అంటే
ఇప్పుడు విజయ్ ఉంది, ఆర్మీ ఉంది, ఓక్ కథ ఇంకా సైకాలజీ పిల్ల ఉంది. దాని పేరైతే నాకు లాస్ట్ వరకు అసలు అంటుకోలేదు. కచ్చరా అని వచ్చింది లాస్ట్ కి. సెటిల్ ఆన్ టు కచ్చరా అనిపించింది. మోర్ ఈజీలీ ప్రొనౌన్సబుల్ వాట్ ఎవర్ పలుకుతుంది కనీసం. నేనంతా డీప్గా వెళ్ళాను. సో దిస్ వాజ్ అనదర్ వైజాగ్. నేను ఎందుకు అది వైజాగ్ కాదు అంటానంటే ఇట్స్ అన్ అన్సెడ్ ఇది అనిపించింది. అది నీ పైన ఉంటుంది. నువ్వు అది చూడాలనుకుంటే, ఆ ప్యారలల్స్ డ్రా చేయాలనుకుంటే ఒక ఆడియన్స్గా, ఒక ఇండివిజువల్ ఆడియన్స్గా యూ కెన్ డ్రా ఇట్. అదే మేబీ ఇది బిహైండ్ ద డోర్ వాళ్ళు అంటే, లేకపోతే ఆ కొడుకును అక్కడ పెట్టాల్సిన అవసరమే. ఫస్ట్ వాడు కొడుకున్నాడని చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు పెళ్ళాంని చూపిలే, వాడు తల్లిని చూపిలే, అండ్ వీడి వైపు ఏమో వీడి నాన్నని చూపిలే, డాడీ ఇష్యూస్ ఉండే. వాడి వైపు ఏముండేనో తెలియదు. సో వాళ్ళు ఐ థింక్ ఎక్కడో సటిల్గా ఆ మూవీ మేకర్స్ కొంచెం ఆలోచించే పెట్టిన అనుకుంటా. వాళ్ళ క్యారెక్టర్ డిస్క్రైబ్ రాసుకున్నప్పుడు వీడు ఒక్క మనిషి కోసమైనా, వాడు ఫాదర్ ఏదో చెప్తాడు కదా దానికి ఆపదలో ఉన్న వాడిని ఇంకేదో. అది నాకు డౌటే లేదు. ఆన్ పేపర్ వాళ్ళు స్క్రిప్ట్ రాసేటప్పుడు డెఫినెట్ గా ఇది వాళ్ళు ఆలోచించే పెట్టుంటారు. రెండు వైపులా త్యాగం ఉంది, కానీ వేరే విధంగా త్యాగం ఉంది. కాకపోతే అది పెట్టినప్పుడు ఆ సినిమాలో అది వాడలేదు. ఎట్లుందంటే ఎవరో వచ్చి తవ్వి వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే ఉండేనేమో. ఎందుకంటే దే డిడ్ంట్ వాంట్ ద వే వాళ్ళ క్లైమాక్స్ ఎట్లా, ఆ మూవీ ఎట్లా ఎండ్ చేసిండ్రో దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది తెలుసా, వాళ్ళు ఆ రైవలరీ బిల్డ్ చేయట్లేదు. స్టార్టింగ్ నుంచి కూర్చొని విజ్జి ఇంకా సుభాకేసరి రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నారు. అది నాకు సెకండ్ హాఫ్ లో అర్థమైంది. ఓరైనా ఇదా మెయిన్ స్టోరీ, వీళ్ళ తలకాయ దెబ్బలు తింటున్నాడు జుబాన్ కేసరి, అంతమందిని కొట్టిండు. మొత్తం మూవీ అంతా కొడుతూనే ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడుతున్నాడు కాదు, సంపుతూనే ఉన్నాడు, నరుకుతున్నాడు. అక్కడ లాస్ట్కి వచ్చి దెబ్బలు తింటున్నాడు. అబ్బా అమ్మా అనుకుంటూ దెబ్బలు తింటున్నాడు. లైక్ కమాన్ చూపించారు అది కావాలని. నేను అంటున్నా అట్లానా, నాకు అది పెద్ద డిసప్పాయింట్మెంట్. ఒకవేళ నీకు ఈ రిలేషన్షిప్ ని మెయిన్ స్టే చేయాలని ఉంటే, యూ వాంటెడ్ టు బిల్డ్ దిస్ అనుకో, నువ్వు ఒక్క అర్జున్ రాంపాల్ కాదు, 10 అర్జున్ రాంపాల్ని వాడు ఉండొచ్చు. ఎందుకంటే ఏమవుతుంది తెలుసా, ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇలాంటి స్టోరీ టెలింగ్ లో అరే వీడు నువ్వు ఎంతమందిని పంపించినా చంపుతుండ్రా, ఒక్కడే పంపిస్తుండ అందరినీ. నీకు బుద్ధి రాదారా? ఎప్పుడో అప్పుడు తెలవాలి కదా. ఉట్టిపున్నాను పోతున్నా వాళ్ళు. కనీసం వాడు ఆ ఈగోయిస్టిక్ మీనియాక్ అని కూడా పెద్ద ఎస్టాబ్లిష్ చేయలేవాడు. ఏదో కొడుకుని చంపిండు, వాడు కాన్స్టెంట్లీ డైలాగ్ బట్టి కడుతున్నట్టు ఉండే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నువ్వు కనుక డిఫరెంట్ ఆబ్స్టికల్స్ ని పెట్టుంటే దెన్ ఇట్ వుడ్ హావ్ మేడ్ సెన్స్. ఎంత కమర్షియల్ మూవీ అయినా అదొక ఫ్లోలో వెళ్ళేది. కనీసం ఇన్ని అడ్డంకాలు వచ్చినాయి, నీ కూతురుకు వాడు లైన్ కొట్టిండు, ఆ బాయ్ ఫ్రెండ్ ఆ లైన్ కొట్టినోడు అయ్యే పెద్ద ఎమ్మెల్యే, ఓకే వాడికి ఎట్లయితే గాడ్ ఫాదర్లో అవుతుందో అన్ని ఎవడు వచ్చినా కానీ వాడు 1 స్టెప్ అహెడ్ ఉన్నాడు. రైట్, తను ఒక్కడు వస్తలేడు, ఎవడో వస్తుండు. సో దట్ వాస్ నీడెడ్ అనిపించింది. బట్ నాకు ఆల్సో ఇంకోటి ఏమనిపించింది అంటే ఇది నా థియరీ బోకస్, ఇఫ్ దే వుడ్ ఆ రోడ్కి వెళ్ళినంటే వాళ్ళు ఐ థింక్ ప్రాబబ్లీ దే వర్ అఫ్రెడ్ దట్ మళ్ళీ ఆ అఖండాయిష్ వైబ్ వస్తుందేమో అని చెప్పి ఆ రోడ్కి వెళ్ళలే. ఏ రోడ్కి అంటే ఆ మల్టిపుల్ ఆబ్స్టికల్స్, మల్టిపుల్ విలన్స్ ని పెట్టుంటే అట్లా మళ్ళీ అదే రిపిటేటివ్ అయిపోతుందేమో అని చెప్పి పెట్టలేదు అనుకుంటా. లేకపోతే ద వే హీ వాస్ కిల్లింగ్ పీపుల్, ఇట్ జస్ట్ డిడ్ంట్ మేక్ సెన్స్. ఎంతేనని చెప్పు నాకు అట్లీస్ట్ ఓకే ఫర్ ద సేక్ ఆఫ్ ద మూవీ ఇట్ మేడ్ సెన్స్ అనుకుందాము. కానీ అర్జున్ రాంపాల్ ఇట్లా వరుసగా సేమ్ మనుషులే మళ్ళీ స్కిల్ లెవెల్స్ పెరుగుతున్నట్టే కాదు, వాళ్ళే వస్తున్నారు, అదే గడ్డపాలు పట్టుకొని వస్తున్నారు, అదే కత్తి పట్టుకొని వస్తున్నారు, ఇంకా పిచికారీలు పట్టుకొని కూర్చున్నారు ఇట్లా. సో అదే ఒక ఎలివేషన్ కూడా లేకుండే. అందుకని నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ అది. ఓకే, నాకు జస్ట్ ఆ అర్జున్ రాంపాల్ని వదిలేయడం అనేది అక్కడ ఫ్లాట్ అయింది అంత. అది వదిలేయడం అనేది ఇట్లా వేస్తాడు చూడ, ఎవడో సాల్ట్ వేస్తాడు, సాల్ట్ బే, అది ఆ ఒక్క సీన్ ఆ ఎఫెక్ట్, అది పైనుంచి వేసిన సాల్ట్. లేకపోతే ఓవరాల్ గా బిస్కెట్ ఉంది. నాకు తెలిసి నెగటివ్స్, డిసప్పాయింట్మెంట్స్ అంతే నాకు, ఇంకా పెద్దగా అంతకంటే లేవు. జనరల్ గా అబ్జర్వేషన్స్ లాగా అంటే మన జుబా కేసరి పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఫుల్ అసలు జుబా కేసరి పోలీస్ స్టేషన్ లో అందరు కానిస్టేబుల్స్ ఫుల్ హైప్ ఇస్తుంటారు జుబా కేసరికి. ఫుల్ ఎలివేషన్, అసలు ఎక్కడ చూడలే కానిస్టేబుల్స్ అంత ఎలివేషన్ ఇవ్వడం. అందులో ఒక ఉంటాడు ఎస్కే రఫీ. అది చూడగానే నాకు అనిపించింది, హే ఈవెన్ వీ హ్యావ్ అన్ ఎస్కే రఫీ ఇన్ అవర్ హౌస్. వాడేనేమో అనుకున్నాం. అదే, సో అదే అర్థం కాలే, రఫీ అంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నావు? ఐ థింక్ రఫీ ఇప్పుడు ఒరిజినల్ రఫీని తీసుకో, మొహమ్మద్ రఫీ. వాట్ ఈస్ హీ నోన్ ఫర్? సింగింగ్ లో వాట్ ఈస్ హీ నోన్ ఫర్? సాడ్ సాంగ్స్ కాదు, టెక్నికలీ చెప్పు, తెలుసా నీకు?
నీకు తెలుసా ఆన్సర్? నాకు తెలుసు. మరి చెప్పు, నువ్వు కక్కు ఫస్ట్. రఫీది, మొహమ్మద్ రఫీ స్పెషాలిటీ ఏంటంటే హై పిచ్ లో మెలోడీ తీసుకురాగలుగుతాడు, విచ్ ఇస్ డిఫికల్ట్. ఏ సింగర్ చేయకపోతుండే. సో నాకు ఏమనిపిస్తుంది సార్, రఫీ అన్న వాళ్ళందరూ వాళ్ళు హై పిచ్ లో ఎలివేట్ చేస్తూ ఉంటారు. రైట్ రైట్. అవసరం ఉందా లేకపోయినా దే డోంట్ కేర్. ఎస్. ఎవరైనా అడిగినరా చేయమని ఐ డోంట్ కేర్. యా. వాళ్ళు మాత్రం హై పిచ్ లో మెలోడీ చేస్తూ ఉంటారు. నువ్వు అన్నావు ఇప్పుడు అంటూ ఉంటే నాకు స్ట్రైక్ అవుతుంది. అందరు రఫీలో కొంత ఆ స్కిల్. ఏమంటావు రఫీ? ఉంది కదా చెప్తా, కనబడుతుంది ఎగ్జాక్ట్లీ. ఇంకా అఫ్ కోర్స్ ఆ హవా హవా సాంగ్, అది మనకి నాస్టాల్జియా కాకపోతే ఇంకేంటది. అంటే వి గ్రూ అప్ ఆన్ దోస్ సాంగ్స్. ఆ హవా హవాకి మళ్ళీ ఈ పోలీస్ డాన్స్ చేయడం అదొక డబంగ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అది ఆ సీన్ లో. హౌ టు కన్వర్ట్ నాస్టాల్జియా టు స్కార్స్, అది ఈ మూవీ చూడొచ్చు. నాకైతే స్కార్స్కి ఇట్లా కనబడుతుంది, నాకు ఇట్లా నాస్టాల్జియా అంతా మెల్లిగా ఇట్లా గుర్తురాగానే ఇట్లా నేను ఎట్లయితే ఇందాక నుంచి సర్కార్ వారి పాట పాడుతున్నాడు, నాకు అట్లానే ఉంది. ఇట్లా సద్మాలోకి పోతున్నాను నేను, అదే నాట్ దిస్ మ్యాన్ అన్నట్టు ఉంది. నాకు అది ఎంటర్టైనింగ్ గా ఉండేది. నాకు అసలు ఆ తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే వెన్ దే డోంట్ డూ ఎ గుడ్ జాబ్, నాకు అప్పుడు కొంచెం ఆఫ్ అయిపోతాను నేను. ఇఫ్ దే డిడ్ ఎ గుడ్ జాబ్ ఆఫ్ ఈ పాత పాటలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా ఫేమస్ ఇది, అది ఐ థింక్ గబ్బర్ సింగ్ లో అనుకుంటా, కూర్చోబెట్టి అంతాక్షరి ఆడిపిస్తారు అండ్ వాళ్ళందరూ ఒక్కొక్క పాట పాడతారు పాతవన్నీ. దట్ వాజ్ వెల్ డన్. అలా వైకుంఠపురంలో అన్ని నాస్టాలజిక్ పాటలు అంటే వాళ్ళు కాపీ అయ్యారు అనుకో, యాజ్ ఇట్ ఈస్ ప్లే చేస్తుంటారు. ఇట్ వాజ్ వెల్ డన్. నాకు అట్లా చేసే ప్రాబ్లం లేదు. కొంచెం ఆఫ్ ద మార్క్ వెళ్తే ఇక నాకు వెంటనే చాలా సెన్సిటివ్ అయిపోతాను నేను. అంటే ఎక్కడ ఆఫ్ ద మార్క్ అయింది అనిపించింది? ఎందుకంటే నాకు ఆ సీన్ బాగానే అనిపించింది. విజువల్లీ నేను పుల్ ఆఫ్ అనిపించింది దానికి. నాకు ఓకే, నేను ఇంకో నెగిటివ్ ఉంది, ఒక బ్లాంకెట్ నెగిటివ్. ఎక్కడెక్కడైతే ఎనర్జీ రావాలో అక్కడక్కడ రాలేదు ఇన్ ద సీన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ ఆ డైలాగ్ డెలివరీలో ఉంటుంది చూడు, పంచ్ ఏదైతే ఉందో అఖండాలో ఉండే, దే నాట్ సేమ్ అవన్నీ ఇప్పుడు ఈ ఐ డోంట్ కేర్ లో అట్లా రాలే. ఆ ఇంపాక్ట్ లేకపోతే ఆ హెవీనెస్ అంటారు చూడు, ఆ భారీనెస్ రాలే. సో ఇది కూడా సేమ్ అదే. నాకు హవా హవా అనేది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కాపీ కొట్టిను కదా, ఇట్స్ నాట్ డన్ ఏదో ఫస్ట్ టైం చేసినాను కాదు, కూపాలు హిందీలో అయితే వాళ్ళకి దొరికిన ఛాన్స్ దొరికినప్పుడు కొట్టినది. బట్ ఏంటంటే ఒక కామన్ థింగ్, ఆ పాట ఫస్ట్ ఆ పాట ప్లే చేయగానే ఊపు వస్తుంది నీకు. అవును, హవా హవా అని ఫుల్ ఊపు వస్తుంది. ఆ ఊపులో నీకు ఎనర్జీ కనబడుతుంది. నాకు కనబడలే, అది నేను అంటున్నా. ఆ భారీతనం అంట ఫుల్. ఈవెన్ ఇంకోటి కూడా చిన్న ఎగ్జాంపుల్, వాడు అదే వదిలేసింది అత్త రాహుల్ సాంఘ్వీని, వాడి పొజిషన్ తీసుకుంటాడు కదా పోయి క్లిఫ్ హ్యాంగర్ వెళ్ళి ఇట్లా డాన్స్ చేస్తాడు చూడు తీన్మార్, అది సో బ్లాండ్. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. అది యూనో నాకు ఆ పంచ్ తగలేదు అది. అండ్ అది అక్రాస్ ద మూవీ ఉండే. నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు పాజిటివ్స్కి వెళ్తే చెప్తా కానీ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద హోల్ మూవీ ఎవరిని నేను చూస్తున్నంతసేపు అనుకున్నాను నామయం జబర్దస్త్ ఎనర్జీ వస్తుంది బై అని. ఓకే, నాకైతే పంచ్ తగిలింది అండ్ కొన్ని చోట్ల ఫ్యూ ప్లేసెస్ హియర్ అండ్ దేర్ నాకు తగిలింది బాగానే. సో ఐ థాట్ దే డిడ్ దట్ వెల్ అండ్ ఐ డోంట్ కేర్ అనేది ఐ థాట్ ఇట్ వాస్ ఫైన్. ఇట్ వర్క్ ఫర్ మీ. అంటే అఫ్ కోర్స్ నువ్వు అఖండ దాంతో పోలిస్తే బోత్ ఆర్ నాట్ సేమ్ కి అయితే మ్యాచ్ కాలేదు. బట్ ఆన్ ఇట్స్ ఓన్ ఐ థింక్ ఇట్స్ ప్రెటీ ఫనీ. మీమ్ స్టఫ్ ఉంది, దట్స్ వాట్ ఐ లైక్. See, అది మీమ్ స్టఫ్ ఉంది. బట్ యాజ్ లైక్ ఏ పిక్చర్ వితౌట్ ద ఆడియో, యూనో నువ్వు ఒట్టి పిక్చర్ పెట్టి సబ్ టైటిల్స్ వస్తాయి కదా, జిఫ్ లాగా వస్తాయి కదా, అట్లయితే డెఫినెట్లీ. ఇన్ఫాక్ట్ నాకు ఏమనిపిస్తుంటే మూవీలన్నీ దానికోసం తీస్తున్నారు. దీనికి ఎట్లా షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంది, అట్లీస్ట్ మీమ్స్ రావాలి ఇందుకెళ్ళి. నాకు ఐ డోంట్ కేర్. ఇన్ఫాక్ట్ మన జమ్ ఉన్నాడు కదా స్టార్టింగ్ లా, హూ రియలీ డజంట్ కేర్. స్టార్టింగ్ నువ్వు అన్నవా తానేలో అది ధారావి లాస్ట్ కి వాడంటాడు. నాకు అప్పుడు అనిపి అరే అప్పుడు చెప్పిన నాకు అప్పుడు అనిపించి అరే వీడి హీ నేల్డ్ ఇట్ రా, బికాస్ హీ జస్ట్ DNA లో ఉంది, నాట్ కేరింగ్. ఆర్గానిక్ వాడు నార్మల్ గా మాట్లాడితే కూడా యు ఫీల్ ఇట్. యా నాకు ఇంకోటి పెద్ద నెగిటివ్ అనిపించింది, విచ్ దే ఓవర్ డిడ్ అండ్ ఇట్ వాస్ టోటల్ మిస్ మ్యాచ్. ఈ జుబా కేసరి వచ్చినప్పుడల్లా ఇంపాక్ట్ రావాలి కదా, అరే ఖతర్నాక్ రాబోయ్ అని. ఒక గుండుగాడు ఉంటాడు అసాసిన్, రాత్రి వెళ్తాడు వీళ్ళ ఇంటికి వెళ్తాడు, విజయ్ ఇంటికి వెళ్తాడు చంపడానికి. ఇట్లా వెళ్తే వీడు కాపలా కాస్తుంటాడు, ఇట్లా చూసి ఇట్లా అని చూసి ఓ అని వెనకాలకి వెళ్తాడంట. అది ఇట్లా భయపడితే వాడు వెనకాలకి వెళ్ళి వాళ్ళు పారిపోతూ ఉంటారు కదా. సో ఎవ్రీబడి గెట్స్ షాక్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ షాక్ ని వీళ్ళు ఎట్లా చూపించారు అంటే టేకెన్ అ బ్యాక్, అంటే ఫిజికలీ టేకెన్ అ బ్యాక్. వీళ్ళు ఇట్లా లిటరల్లీ వాళ్ళు వెళ్తున్నారు వెనకాలకి 3 స్టెప్పులు. దట్ వాజ్ లైక్
దట్ వాజ్ ఆఫ్ పుట్టింగ్ కొంచెం. ఈవెన్ అండ్ కమర్షియల్ స్టాండర్డ్స్లో దే డింట్ ఏమంటారు, అది ల్యాండ్ కాలే ఎప్పుడు. ఇంకా రాహుల్ సాంగ్వి అవుతాడు కదా, అదైతే ఇంకా ఘోరం. వాడు ఒక 2 సెకండ్ నాకు ఎట్లా అనిపించింది సార్, మొత్తం మూవీ వాట్సాప్లో ఇచ్చినట్టు అనిపించింది. బేసికలీ ఒక 1 సెకండ్ ల్యాగ్ ఉండే. ఇట్లా వస్తాడు జుబా కేసరి, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు కళ్ళు, వాడేనా ఒక్కసారి రియలైజ్ 1 సెకండ్ దాకా రియలైజ్ అవుతున్నారు వాళ్ళు, అరే వాడే రాబోయే అని చెప్పి అప్పుడు షాక్ అవుతున్నారు. సో ఇట్ వాజ్ లైక్ వాట్ అన్నట్టుండే నాకు. నాకైతే ఆ ఇంటికి వచ్చిన సీన్ నాకు యాక్చువల్లీ ఒక కమర్షియల్ సినిమాకి నాకు బాగా చేసినట్టు అనిపించింది. చీకట్లో ఉంటాడు, సడన్ గా హీ పౌన్సెస్ ఫార్వర్డ్, లైట్ లోకి వస్తాడు ఫేస్. ఐ లైక్ దట్ కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఆ సీన్ ఎట్లయితే డిజైన్ చేసిండ్రో దట్ వాస్ గుడ్. ఎగ్జిక్యూషన్ లో అంటున్నా దెబ్బ పడ్డది అది నేను అంటుంది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ అరే వీళ్ళు ఇట్లా వాడిన 2 సార్లు వాడిన, అది దిస్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఇన్ఫాక్ట్ అక్రాస్ అది ఇంకోటి నాకు ఆ పంచ్ ఇవ్వలేదంటుంది, నాట్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ సీన్స్ వాళ్ళు డిసైడ్ చేసుకున్న సీన్లు, స్క్రీన్ ప్లే కానీ దానివల్ల కాదు, ఎగ్జిక్యూషన్లో దెబ్బతిన్నది ఎక్కడో. నాకు అక్కడ పంచ్ వీక్ అవుతుంది అంటున్నా. అగైన్ బారింగ్ మ్యూజిక్ అయితే నాకు ఎందుకో ఆఫ్ అనిపించింది మొత్తం. ఓకే రాసి చెప్పండి, మీకు కూడా అనిపించిందా మ్యూజిక్ ఆఫ్ అనిపించిందా ఎవరికైనా? సో ఇంకేమైనా ఉన్నాయా బ్రో నీకు నెగటివ్స్, డిసప్పాయింట్మెంట్స్? నెగటివ్స్ ఓకే నేను చెప్తాను ఇప్పుడు. ఫైనల్లీ నాకు ఛాన్స్ ఇచ్చావు బోగస్, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మొదలుగా మిస్యూజ్ ఆఫ్ ఏమంటారు మినిస్టర్ క్యారెక్టర్స్, అండర్ యూజ్డ్ అంటారు. ఇన్ఫాక్ట్ 2 out of 3 వర్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, దే వర్ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ కూడా. వాడికి ఆ ఇంగ్లీష్ రాకపోవడం అది, బట్ వాళ్ళు వాడలేదు అనిపించింది సరిగ్గా, వాళ్ళని ఎక్కువ వాడలేదు. అండ్ మురళీధర్ గౌడ్ కి ఆ మురళీధర్ గౌడ్ ట్రేడ్ మార్క్ ఏదైతే ఉంటుందో చూడు, అది ఛాన్స్ ఉన్నప్పుడు వాడలేదు. అది మ్యూటెడ్ ఉండే అది. ఆల్ఫానెస్ కొంచెం తగ్గింది. ఓకే విలన్ వైజ్ ఐ థింక్ హీ ట్రైడ్ వెరీ హార్డ్, కానీ ఇట్ జస్ట్ డిడ్ంట్ ఫిట్. he was too good looking, he was too muscular, ఒక amputated and he did a very bad limp, హారబుల్ లింప్ చేసిండు అది. ఐ డోంట్ లైక్ ఇట్. ది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తా, వీళ్ళు ఎంత ఫోర్స్డ్ కామెడీ ట్రై చేసిందంటే నాకు బారింగ్ ప్రాబ్లీ ఒక 80% ఆఫ్ ద కామెడీ అటెంప్ట్స్ దే ట్రైడ్, దే పుట్ ఇన్ హ్యావ్ ఫెయిల్డ్, దే డిడ్ంట్ ల్యాండ్. దే లుక్డ్ ఫోర్స్ అనిపించింది నాకు. అది బలవంతంగా చెప్పండి, మీరు చెప్పండి, లైన్ చెప్పండి, డైలాగ్ చెప్పండి అన్నట్టు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతే, నాకేం నెగటివ్స్ లేవు. అంటే నీకేమైనా గుర్తున్నాయి అట్లాంటి సీన్స్? ఒకటి నువ్వు నీ ఫేవరెట్ బకెట్ సీన్ అన్నావు చూడు, వాడు అంటాడు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు నీళ్లు నింపనికి రాలేదు. అండ్ ఇంకోటి అమ్మ నాయం వీళ్ళు ఎంత లక్కీరా, వీళ్ళ దగ్గర బకెట్ లేదు చేత్తో కొడుతున్నాడు అని. మళ్ళీ దాని తర్వాత బ్యాక్ ట్రాక్ బకెట్. ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈమె ఇప్పుడు అవసరమా అంటాడు ఆయన. అయితే అదంతా ల్యాండ్ కాలే ఎక్కడ కూడా. నాకు ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఈవెన్ ఒక చిన్న స్మైల్ కూడా తెచ్చిందో లేదో నాకు ఐ డౌట్. ఆయన అంటే మురళీధర్ గౌడ్ అంటాడు కదా, ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ లో ఏం అవసరం ఎంత చెప్పి అదర్గా ఎక్స్ప్లెయిన్స్ ఎందుకు కావాలో అంటాడు. ఆ మొక్కతే ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏదో చెప్తాడు, అస్సలు వర్క్ కాలే. ఐ జస్ట్ డిడ్ంట్ సీ ద సెన్స్ ఇన్ దట్ హోల్ అది కాన్వర్జేషన్. I think the only guys who did well or ఎవరైతే కామెడీ ల్యాండ్ అయింది అంటే ఆ ఇన్స్పెక్టర్ ఒకటి స్టార్టింగ్ అదే కాల్స్తాడు కదా, వాడు మస్తు చేసిండు. అండ్ ఐ లవ్ దట్ గై. ఈవెన్ జుబా కేసరి కూడా కొన్ని వర్కౌట్ అయినాయి. ఇది అగైన్ కొంచెం మొత్తం ఆమె పేరేందో సైకాలజిస్ట్ కాచి నువ్వు కచరా నేను పెట్టిన పేరు ఆలోచిస్తుండే నేను. కచరా ద హోల్ ట్రాక్ డింట్ వర్క్ నాకైతే. రైట్, బుల్లెట్ తగిలినట్టు ఇంకా ఆమె వాట్ ఎవర్ షీ ట్రైడ్ ఏదైతే రాసిండ్రో అది ఎక్కడా పని చేయలేదు. సో దట్ ఈస్ అగైన్ లిటిల్ అంటే ఫర్ మీ డిసప్పాయింటింగ్ అన్నాను నేను. ఇట్ వాస్ వెరీ వీక్. ఇన్ఫాక్ట్ 80% నాకు అసలు ల్యాండ్ కాలేదు అనిపించింది నాకు. వెరీ వీక్ అనిపించలేదు, బట్ ఇట్ వాస్ ఆన్ ద వీకర్ సైడ్ అనిపించింది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో ఎంత గంట సేపు తిట్టినామా? నువ్వే ఎక్కువ తిట్టావు యాక్చువల్గా. నేను లాస్ట్ ఒక్కటే పాయింట్ చెప్పినా, నువ్వు అడిగినావు లాస్ట్కి అడిగినావు. ఇంకా ఈ పాయింట్ నువ్వు 1:40 మాట్లాడినట్టున్నావు. అయితే అస్సలు కాదు. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే టైము షేక్ హ్యాపీ అక్కడ అవ్వాలి. షేక్ మనకి హ్యాపీ అయిందంటే మనం పాజిటివ్లోకి వెళ్ళచ్చు అట్లా అని.
సో కామెడీ అంటే నాకు ఎక్కడెక్కడ నవ్వొచ్చిందంటే ఇది బస్సులో బ్రహ్మాజీ ఉంటాడు, ఆ పెన్ డ్రైవ్ ఒక జర్నలిస్ట్ ని కలుస్తుంటాడు, రిపోర్టర్ కలుస్తుంటే మూడో మనిషి ఉంటాడు, ఆపోజిషన్ లీడరో ఎవరో, అంటే ఒక డైలాగ్ అంటారు, డోంట్ వరీ అండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనగానే ఇట్లా. అది కానీ సీరియస్ సీన్ కదా, అది సీరియస్ సీన్ కానీ ఏం సైకోగాడు ఉన్నావు. అరే ఆ సీన్ నువ్వు మళ్ళీ చూడు, ఇట్లా అంటాడో లైన్, కిటికీకి వెళ్ళి ఒక చెయ్యి వస్తుంది అంతే, ఇట్లా వచ్చి కచా కచా పొడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది లిటరలీ తెలుసా, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నువ్వు దానికి నవ్వినవా? మరి సిగ్గున్నదా? అరే ఒకడు వచ్చి అంత సిన్సియర్ గా, మీరు భయపడకండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనగానే ఒక చెయ్యి ఇట్లా వచ్చేసి అదే మూమెంట్ లో కచ్చా కచ్చా అని పొడుచుకుంటూ వెళ్ళిపోతే, బోగస్ ని ఫన్నీయెస్ట్ థింగ్ బ్రో. బోగస్ ని ప్రొఫెషనలిజం ఏం తెలుసా నీకు ఈ లెవెల్లో ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్, ఇవన్నీ చాలా ఫన్నీ మూవీస్ కింద వస్తాయి, అన్ని కామెడీ మూవీలో వస్తాయేమో, క్వైట్ ప్లేస్ ఇదంతా. లేదు కానీ అది మాకు రాసి చెప్పండి ఒకటి, ఇది కామెడీ సీనా వీడు ఇప్పుడు ఏదైతే బోగస్ మళ్ళీ పోయి చూడండి ఎంత ఫన్నీ ఉందంటే, ఆల్మోస్ట్ అది ఆ పొడుచుడు అనేది ఒక పంచ్ లైన్ అయింది యాక్చువల్ గా. అంటే పంచ్ లైన్ నాన్ వర్బల్ పంచ్ లైన్, అంటే నువ్వు యు ఆర్ సేయింగ్ డైరెక్టర్ ఇది ఒక కామెడీ సీన్ లాగా తీసిండు. నాకు తెలియదు ఎట్లా తీసిండో, కానీ నాకైతే కామెడీ ఉండే మస్తు అక్కడ ఆ మూమెంట్ లో. ఓ మై గాడ్ బోగస్, ఆ టైమింగ్, ఆ సీన్ లో ఆ పేసింగ్, అది ప్రాపర్ కామెడీ ఉండే. అండ్ ఈ సినిమాలో ఈ ఒక్క స్పాట్ లోనే కాదు, అలా 2-3 స్పాట్స్ ఉండే. ఆ మిగతా 2 నాకు గుర్తున్నాయో లేదో, నో గుర్తు రావట్లేదు కానీ అట్లా ఉండే 2-3 స్పాట్స్ అనిపించింది నాకు. అట్లా అది ఇంటెన్షనలా అన్ఇంటెన్షనలా తెలియదు, కానీ అది చూస్తే కామెడీ అయిపోయింది. అది కానీ దీంతో అర్థమైంది, మన 100 ఎపిసోడ్ల చరిత్ర, 100+ ఎపిసోడ్ల చరిత్రలో ఎన్నిసార్లు అయితే మనం కామెడీ మూవీ చూసినామో, ఎన్నిసార్లు అయితే మనం ఒక ట్రాజెడీ, వాయిలెంట్, బ్లడ్ అండ్ గోర్ మూవీ చూసినామో, ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. నువ్వు మనం ఇట్లా సీరియస్ మూవీలు డిస్కస్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నరప, రైట్, ఇంకా వాట్ ఎవర్ కపడదారి, ఇంకా కొండపొలం, స్పై, ఇలాంటి సీరియస్ మూవీస్ డిస్కస్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నీ మొహం పైన ఒక స్మైల్ ఉంటుండే ఇట్లా సైకో గంటకి వాడు నవ్వుతాడు చూడు పరేషాన్లో, వాడు సమోసా తింటా సుజాత అన్నారు ఇట్లా ఒక వంకర స్మైల్ ఇస్తాడు చూడు. నువ్వు ఎందుకు ఆ స్మైల్ తోటి రికార్డింగ్ వచ్చేటప్పుడు నాకు ఇప్పుడు ఒక 10 minutes ఆఫ్ హిస్టరీ నుంచి అర్థమవుతుంది నాకు. కంగ్రాట్స్, దానికి కూడా నీకు అవార్డ్స్ అంతే వస్తున్నాయి. ఆల్రెడీ వీఆర్ హియరింగ్ ద నాక్ ఆన్ ద డోర్. సో అది కామెడీ సీన్ అన్నావా బోగస్? ఫుల్ కామెడీ అది మాట్లాడుతున్నావు, చెప్పేస్తున్నావా? నేను ఇప్పుడు ఇమాజిన్ చేసుకున్నా ఇట్లా ఆ సీన్ అయిపోగానే కింద మీద పడే నవ్వి టేబుల్ పైన ఇట్లా గుద్దుతున్నాడు. ఏం చేసిన సీన్, వావ్, టచ్ ఆఫ్ బ్యూటీ, షేమ్ ఆన్ మాంటీ పైథాన్, ఇట్లుండాలి అసలు కామెడీ. అంత లేదు మరి, బట్ ఓవరాల్ గా ఇప్పుడు నాకు నెగటివ్స్ అయితే అయిపోయి, ఇప్పుడు పాజిటివ్స్ ఉన్నాయి చెప్పుకోనికి. సో షేక్ ఇక్కడ విన్నాం ఆపాను ఇంకా. షేక్ యూ కెన్ లీవ్ మాకు నువ్వు యూ కెన్ గో బ్యాక్ టు క్రియేటింగ్ మీమ్స్ రా, అంతే డిస్కార్డ్ లో పంపి, అంతే సింపుల్ గా. సో పాజిటివ్స్ బ్రో, పాజిటివ్స్ ఏమన్నా? పాజిటివ్స్ ఫస్ట్ మెయిన్ పాజిటివ్ అంటే ఓవరాల్ పాజిటివ్ ఒకటి, ఐ రియలీ లైక్ జుబా కేసరి ఎట్లయితే షేప్ అవుతున్నాడు. రైట్, ఐ థింక్ కొంచెం స్మార్ట్నెస్ కనబడుతుంది. ఎలాంటి క్యారెక్టర్ ఎట్లా పోర్ట్రే చేయాలి, ఎట్లా క్యారీ చేయాలి, ఒక గ్రిప్ వచ్చింది అనిపిస్తుంది. అండ్ ఐ ఆల్సో థింక్ ఇట్స్ థర్డ్ ఇన్నింగ్స్ అన్నట్టు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. నాకు సీరియస్ గా హౌ హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ కదా మొత్తం మూవీలో నాకు నచ్చింది చాలా. ఓకే, నాకు ఇది కొంచెం డైసీ అనిపిస్తుంది. ఏంటంటే ఈ హీరోస్ మనం పేర్లు తీసుకోము, ఎందుకంటే వాళ్ళ పేర్లు తీసుకుంటే అదొక తతంగం ఉంటది, వాళ్ళతో ఏమి ఉండదు. కానీ వాళ్ళు కూడా అవార్డు ఇస్తా ఉంటారు మేము ఇంటికి వచ్చి పర్సనల్ గా అవార్డ్స్ ఇస్తాం, దుప్పటేసి ఇస్తాం, జస్ట్ కొంచెం గన్నీ బ్యాగ్ అంతే, బ్లాంకెట్ అవార్డ్స్. సో యూనో డైరెక్ట్ గా ఏమన్నా అంటే వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళని ఫాలో చేసే వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనవసరమైన తతంగాలు ఉంటాయి. సో మనం ఒక విధంగా దానివల్ల క్రిటిసైజ్ చేయడం అంటే ఫ్రీగా క్రిటిసైజ్ చేయలేము అంటే ఇంకా ప్రేజ్ కూడా ఎందుకు చేయాలి? యూనో నేను ఎందుకు చేయాలి అంటే నా క్వశ్చన్ అనేది రెటారికల్ గా నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే నేను చెప్తున్నాను నీకు, ప్రొఫెషనలిజం, నా ప్రొఫెషనలిజం క్యాలిబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ కేర్ యాటిట్యూడ్ తోటి ఒకళ్ళని క్యాస్ట్ చేసిండ్రు. అవును, క్యాస్ట్ చేసినప్పుడు వాళ్ళ పాత్ర ప్లే చేయాలి. అవును,
ఓకే, దే షుడ్ డూ జస్టిస్ టు ఇది. అవును, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, అండ్ ఇది ఓన్లీ లీడ్ క్యారెక్టర్స్కి ఇది హైలైట్ అవుతుంది అన్ఫార్చునేట్లీ, బట్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. లీడ్ క్యారెక్టర్స్లో ఎవరైతే ఆర్టిస్ట్ ప్లే చేస్తారో దే ట్రై టు టేక్ ఇట్ ఓవర్ ద టాప్, లేకపోతే వాళ్ళ ఒక స్పిన్ స్టైల్ ఒకటి ఇంక్లూడ్ చేస్తారు, విచ్ మైట్ బి నెసెసరీ ఆర్ మైట్ నాట్ బి నెసెసరీ. కొన్నిసార్లు నీకు ఇట్లా ఓపెన్ గా తెలుస్తుంది దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్ టు దేర్ ఫ్యాన్స్ అని, దే ఆర్ నాట్ ప్లేయింగ్ టు ద మెరిట్ ఆఫ్ ద స్టోరీ. అంటే కథకి ఎట్లయితే సంబంధం ఉందో అట్లా నో బిహేవియర్ రిలేటెడ్ టు ద స్టోరీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఆబ్వియస్లీ లీడ్ ఆర్టిస్ట్లకి ఎక్కువ అటెన్షన్ వస్తుంది, ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది, ఎక్కువ ఫ్యాన్ ఫేర్ ఉంటుంది, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే బికమ్ ఎ విక్టమ్ ఆఫ్ ఈ బిహేవియర్. నేను ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే, ఒక పర్టికులర్ ఏజ్లో నువ్వు చేంజ్ అవడం అనేది, లేకపోతే యాక్సెప్టింగ్ ఓకే నేను ఒక 1 స్టెప్ దిగచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కానీ ఎట్లయితే పర్ఫామ్ చేస్తానో, ఎలాంటి సీన్స్ క్యారీ చేస్తానో అది ఇది అని, ఒక ఏజ్లో అది కష్టం అవుతుంది ఆనెస్ట్లీ. చిన్న రీఫ్రేజింగ్, 1 స్టెప్ దిగొచ్చు కంటే ఇవాల్వ్ అవ్వడం అంటే కాలంతో మారడం అనేది, అంటే వాళ్ళ లిమిటేషన్స్ బట్టి వాళ్ళ కేపబిలిటీస్ బట్టి ఇవాల్వ్ అవడం, దట్ ఈస్ అ బెటర్ వర్డ్. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా చేయకపోతే ఇది వాళ్ళది షెల్ఫ్ ఆఫ్ లైఫ్ చాలా తక్కువ. ఇట్స్ జస్ట్ లైక్ ఎ స్పోర్ట్స్ మెన్ కదా. ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ కూడా నువ్వు ద మోర్ దే ఆ లేట్ 30s మిడ్ 30s వెళ్తున్నావు కొద్ది వాళ్ళ రిఫ్లెక్సెస్ స్లో అవుతాయి, వాళ్ళ ఐసైట్ కొంచెం యూనో దే టెన్ టు వస్తుంది, కొంచెం ఇది అవుతుంది. సో వాళ్ళు అప్పుడు ఏమో వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దర్ గేమ్ కొంచెం. ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ ఆర్టిస్ట్ ఆల్సో, ఇన్ఫాక్ట్ ఫర్ ఎనీ పర్సన్, ఎవ్రీ ప్రొఫెషన్ కి. ఈవెన్ మనకి ప్రొఫెషనల్ గా మనకి సపోజ్ 5-6 crores ఇట్లా ఇచ్చేసిన అనుకో బ్లాంక్ చెక్ పైన, మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. దారావి ఈ గుడిసె కాకుండా 2 గుడిసె కూడా మనది చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి అట్లాంటివి ఉంటాయి. అందుకని నేను అప్రిషియేట్ చేస్తా. ఐ విల్ అప్రిషియేట్, ఐ విల్ కాల్ అవుట్ ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ ఆ ఎఫర్ట్ పెట్టి ఆ న్యూవాన్స్ తీసుకొస్తారో, దెన్ నాకు అనిపిస్తుంది. అండ్ అగైన్ నాకు నీకు తెలిసిన విషయమే ఇది, నేను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని. సో నాకు ఆర్టిస్ట్ల పైన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో ఇలాంటివి చేసినప్పుడు, అండ్ ఆల్సో ఇట్స్ అబౌట్ డెసిషన్ మేకింగ్ కదా. ఇలాంటి స్క్రిప్ట్ చేయడం, లేకపోతే ఇలాంటి స్టోరీ నేను క్యారీ చేస్తాను అని కొంచెం లెవెల్ హెడెడ్నెస్ కనబడుతుంది అంటావు చూడు, అది. సో అందుకని నేను కాల్ అవుట్ చేస్తాను. అండ్ ఫర్ మీ ఇట్స్ అ హ్యూజ్ పాజిటివ్. ఎందుకంటే ఇట్ వాస్ నాట్ లైక్ ఓ ట్రైన్ రన్ అవుతున్నది లేకుండే ఈ క్యారెక్టర్ని చూసినప్పుడు. దేర్ వాజ్ సమ్ ఒక జర సుకూన్సే ఫుర్సత్గా చేసుకుంటున్నాడు ఎక్కడైతే అవసరం లేదో. అండ్ ఆ మార్కెట్ సీన్, అగైన్ మార్కెట్ సీన్ అవన్నీ హీ ప్లేడ్ ద సెకండ్ ఫిడల్. హీ డిడ్ంట్ ట్రై టు ఆ హీరోయిన్ కచరా ఏదైతే చెప్పదలుచుకుందో, హీ లెట్ హర్ టేక్ ఇట్ ఓవర్. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. ఒక్కటే సీన్ కాకుండా నంబర్ ఆఫ్ సీన్స్ హీ ప్లేడ్. సో అండ్ ఐ అప్రిషియేట్ దట్ అలాట్, ఎస్పెషల్లీ ఎప్పుడైతే అది లీడ్ ఆర్టిస్ట్ నుంచి వస్తుందో. ఇంకోటి ఏం చెప్పాలి అంటే, నేను ఈ పాయింట్కి యాడ్ చేస్తున్నా కానీ చిన్న డిస్క్లైమర్ ఏమి ఇద్దాం అనుకుంటా. ఫ్రెండ్స్ లో మాట్లాడతావు ఎందుకు? నువ్వు అంటావు బ్రో, అండ్ నువ్వు అంటావు ఓకే, నువ్వు అనొచ్చు, ఎందుకంటే నువ్వు కూడా థై గ్యాప్ క్రిటిక్, నువ్వు కూడా ప్రొఫెషనల్ కాబట్టి నేను నిన్ను ఆపా. కాకపోతే ఈ పాయింట్ నేను చెప్పింది నీ కోసం కాదు, జుబా కేసరి కోసం కాదు, యాక్చువల్గా ఫ్యాన్స్ కోసం. యూనో నా పాయింట్ ఏంటంటే, ఈ తతంగం వల్ల, ఈ హీరో ఐడెంటిటీ ఈగో చుట్టూరా ఉన్న తతంగం వల్ల మేము క్రిటిసైజ్ చేయలేము అంటే, ఇంకా పొగడం కూడా ఎందుకు చేయాలి, పొగడం కూడా చేయకూడదు. అట్లా అంటే హిసాబ్ బరాబర్ ఉండాలి అంటే అలా వస్తుంది లెక్క. కరెక్టే నువ్వు అంటున్న మాట, ఐ డోంట్ కేర్. పొగడడం ఊరికేనే అంటే ఏమంటారు దాన్ని, డప్పు కొట్టడం అంటే అట్లా పొగడదు, మెచ్చుకోవడం అంటున్నావు. మెచ్చుకోవడం చేసిన దానికి కరెక్ట్. అది ఉట్టి ఇప్పుడు చేయలేదు అనుకో మెచ్చుకోను, అంతే. సింపుల్. ఆ పాయింట్ మీదకి వద్దాం, ఆ క్లారిటీ కావాలి మనకి. ఖచ్చితంగా మనం ప్రొఫెషనల్స్, మనం దేనికి వెనకబడం. అది సో మెచ్చుకోవడానికి ఇంకా ఉంది. మనం ఏంది జుబా కేసరిని ఇందులో ఉండదేమో. నేను క్లుప్తంగా చెప్పాను, నీలాగా 4 hour లెక్చర్ నేను యాడ్ చేస్తాను. ఇంకో మెచ్చుకోవడానికి ఏముంది అంటే, ఒక డాన్స్ చేయలేదా? లేదు, ఒక హీరోయిన్ గా చేసే అమ్మాయితో ఒక డాటర్ గా ట్రాన్సిషన్ అవ్వడం, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ లాగా ట్రాన్సిషన్ చేయడం బోగస్. మంచి పని అయింది, మనం పాజిటివ్స్ లాస్ట్ చెప్తాం. అవును, ఇది నా ఇంకో పాయింట్ ఉండే, కానీ ఎందుకంటే ఎవరు చేస్తున్నారు ఇది మన ఇండస్ట్రీలో, ఎవరు చేస్తున్నారు ఆ స్టేజ్ లో ఉన్న ఆర్టిస్ట్. యూనో ఇది కూడా ఒకలాంటి ఎవల్యూషన్, ఇది ఇవాల్వ్ అవ్వడం. ఇది నార్మల్ ఎవల్యూషన్ కాదు ఇది. మనం అనుకున్నాం కదా ఓపెన్ బాత్రూమ్ లో లెవెల్స్ ఉన్నాయి. అవును, ఇది కూడా అదే లెవెల్. అండ్ నాట్ జస్ట్ చేయడం అనే కాదు, ద వే హీ డెలివర్డ్ ఇట్. అవును, 2-3 సీన్స్ అయితే ఆల్మోస్ట్, ఐ మీన్
ఇట్ కైండ్ ఆఫ్ రిమైండెడ్ ఒకసారి అరే వై హీఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ గ్రేట్ యాక్టర్స్ ఆర్ దేర్ ఈస్ అన్ యాక్టర్స్ బ్లడ్ అంటారు చూడు. ఎప్పుడైతే ఆ జిమ్ లో ఆమె మొత్తం చెప్తారు చూడు, అదే చాటుగా వింటాడు, ఆ కచరా వెనకాల కూర్చొని ఏం చేస్తుందో ఆమెకే ఎందుకుందో ఆమె, బట్ చాటుగా చెప్పి కూర్చుంటాడు. అదొక సీన్ that he feels అరే పిల్ల దారికి వచ్చింది. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ రైటింగ్. అగైన్ ఐ డోంట్ టేక్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ రైటింగ్, సో ఐ వాంట్ కాల్ అవుట్, అది కూడా పొగడాలి, మెచ్చుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ డిఫరెన్స్ మనమే కరెక్ట్ ప్రొఫెషనల్స్ గా మర్చిపోయినాం మనం. ఎన్ని అవార్డ్స్ అంటే మర్చిపోతుంటాం అసలు అవార్డ్స్ వల్లే వచ్చింది ఆ మర్చిపోయే పంచాయతీ. ఆ సీన్ లో ఎక్కడైతే వాడు చెప్తాడు కదా ఇంత తిట్టుకుంది అది ఇది ఎట్లా, అదే మనం అనుకున్న వాళ్ళు తిట్టుకోరా అయింది, దులుపుకొని వెళ్ళిపోవాలి అట్లా అని చెప్పి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది, తర్వాత కూడా నేను వెళ్ళిపోతే ఎట్లా హౌ నేను ఎట్లా వాట్ ఎవర్. ద బ్యూటీ ఆఫ్ దాట్ వాజ్ ఆ మొత్తం సీన్ లో ఐ ఫెల్ట్ హీ ఓన్లీ రియాక్టెడ్. ఎక్కడ కూడా ఈ డిడ్ంట్ యాక్ట్. లేకపోతే అది మేము వస్తా చూడ ఎన్నెన్నో అనుకున్నాం అవుతాయేంటి అని మేము వస్తా చూడ, అది అసలు ఫర్ హెవెన్స్ ఆ డైరెక్టర్లను ఫస్ట్ పట్టుకొని తనాలి. ఇందులో ఎట్లయితే చేసిండ్రో నేను ఆ లెవెల్ హెడెడ్నెస్ అదే అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాంట్ ఇమాజిన్ నేను ఇది ఉన్నది ఈ యాంగిల్ ఉన్నదని నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. సో ఎప్పుడైతే ఈ యాంగిల్ ఆబ్వియస్లీ సి కచరా డైడ్ నేనేమో కదా ఫ్లాష్ బ్యాక్ కచరా డైడ్, విలన్ కచరా చంపేస్తాడు, దట్ ఈస్ వై ట్రైయింగ్ టు కిల్ విలన్. కచరా చెల్లెలేమో శ్రీలీల ఉంటది, వాట్ ఎవర్ ఎవరు అంటే శ్రీలీల కానీ ఇంకా చెల్లెల్ని ఎవరు చూసుకుంటారు. శ్రీలీల సరే మా శ్రీలీల అంటున్నాము. విజ్జి ఓ జర్నలిస్ట్ ఉంది, కవర్ ద స్టోరీ అండ్ వీరి హీరో కేసరి హీరోయిజం చూసి ఫెల్ ఇన్ లవ్. నేను లిటరలీ అదే అనుకున్నా, బట్ ఇట్ వాస్ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇట్ వాస్ ఆర్ ఫాదర్ డాటర్ టైప్ రిలేషన్ ఉండే, నాకు కూడా అండ్ దే క్యారీడ్ అవుట్ సో వెల్. ఆ చిచ్చా పిలవడము ఏమైతే అంటాడు కెమిస్ట్రీ ఉండే, అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నాకైతే ఇట్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. చిన్న విషయం అసలు అంటే పీపుల్ అందరూ ఎందుకు మేము వీలైంది ఇంత పొగుడుతున్నాం ఈ ఫాల్తూ పాయింట్ ని అనుకోవచ్చు, మెచ్చుకుంటున్నాం. అగైన్ ఫస్ట్ డిఫరెన్స్ అదే ఐ డోంట్ కేర్ అనద్దు ఇలాంటి టైంలో. ఎందుకు మెచ్చుకుంటున్నామంటే మీకు అర్థం కావాలి అలాంటి క్యారెక్టర్ రోల్ షిఫ్ట్ చేయడానికి ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయో దాని చుట్టూ. చాలా. యూ హ్యావ్ అ 40-year లాంగ్ కెరియర్ వేర్ యూ ప్లేడ్ ఆల్ఫా మేల్ అండ్ నౌ ఇప్పుడు సడన్ గా యూ హ్యావ్ టు ప్లే దిస్ డోసైల్ ఏమంటారు సాఫ్ట్ ఇమోషనల్ చిక్కుకున్న ఫాదర్ కైండ్ ఆఫ్ కేర్ టేకర్ ఆర్ గార్డియన్ క్యారెక్టర్. అంత ఈజీ కాదు. సో ఇట్స్ నాట్ ఈజీ. జుబా కేసరి ఇట్స్ నాట్ ఈజీ. టైం ఉంటే వినండి ప్లీజ్. సో అందుకని అగైన్ బట్ దట్ ఈస్ డెఫినెట్లీ నాకు ఒక పెద్ద పాజిటివ్ అది. అండ్ జుబా కేసరిని మెచ్చుకోవడానికి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇవే సరిపోలేదు అంటే ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే హిందీ డబ్బింగ్ లో తనే చేశాడు. నేను విన్నా వాయిస్ యాక్టింగ్ అండ్ వాయిస్ యాక్టింగ్ అన్నారు అంటే డబ్బింగ్. సో ప్రొఫెషనల్ నువ్వు మర్చిపోయినావా? నో, ఎందుకంటే నేను వాయిస్ యాక్టింగ్ ఎందుకు అన్నానంటే వాయిస్ లో కూడా యాక్టింగ్ చేశాడు. ఎందుకంటే ఇది ట్విట్టర్ లో ఎవరో మెన్షన్ చేస్తే నేను అవునా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఐ కాంట్ బిలీవ్ అని చెప్పేసి ప్రైమ్ మళ్ళీ హిందీ ఓపెన్ చేసి స్క్రబ్ చేసుకుంటూ పోయా. అండ్ హీఈస్ డూయింగ్ ద డబ్బింగ్. అది ఇంకో చిన్న విషయం కాదు ఇది, ఎందుకంటే ఆడియన్స్ లెవెల్లో ఎంత కనెక్ట్ ఉంటుందంటే అదే యాక్టర్ యూనో సొంత వాయిస్ తో అదే. ఎందుకంటే ఆ యాక్టర్ కి తెలుసు తెలుగులో చెప్తే మీటర్ ఇట్లా పట్టుకోవాలి, హిందీలో చెప్తే మీటర్ అట్లా పట్టుకోవాలి, పంచ్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది, హిందీలో వేరేగా ఈ వర్డ్ కి వెయిట్ ఉంటది. ఎగ్జాక్ట్లీ, హిందీలో ఇక్కడ ల్యాండ్ అవుతుంది, తెలుగులో మేబీ అక్కడ ఇంకెక్కడ ల్యాండ్ అవ్వచ్చు. విచ్ ఆల్సో బ్రింగ్స్ మీ టు ద పాయింట్, అర్జున్ రాంపాల్ కూడా రాహుల్ సాంఘవి ఐ థింక్ హీ ఓన్లీ డబ్డ్ హిస్ ఓన్ డైలాగ్ తెలుగులో. నాకు తెలియదు ఎందుకంటే ఇంగ్లీష్ లో ఐ కెన్ మేక్ అవుట్ హిస్ వాయిస్, తెలుగులో కూడా కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ అట్లనే ఉండే. సో ఒకవేళ అతనే డబ్ చేస్తే గ్రేట్, ఒకవేళ సమ్మన్ ఎల్స్ డబ్ ఇస్ తెలుగు ఇంకా గ్రేట్, ఇట్ ఇస్ ఇంకా గ్రేట్. లైక్ మార్వెలస్ ఎడిటింగ్ అంటే అది. బట్ జుబా కేసరి కిల్డ్ ఇట్ డబ్బింగ్ ఇన్ హిందీ. అది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఐ డేర్ గాడ్ ఫాదర్ డబ్బింగ్ ఐ డిమాండ్
రీడ్ అప్ గాడ్ ఫాదర్ ఇన్ హిందీ ప్లీజ్. ఆల్రెడీ నార్త్ బెల్ట్ లో బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అది కూడా ఏ శ్రేయస్ తల్పాడే వచ్చి డబ్బింగ్ చేస్తే ఆ గొంతులకి మన జాంగీర్ అదే ఆ గొంతులకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే హీరో వాళ్ళకి నచ్చిన ఒరిజినల్ గొంతులో హిందీలో మాట్లాడుతున్నాడు అంటే ఒకటే నాకు నచ్చలేదు. కాన్ మే భైరీ ఉంచాల్సి ఉండే హిందీలో కూడా, వాళ్ళకి అర్థమవుతుంది భైరీ. పచ్చకడ్ అన్నారా? పచ్చకడ్ కూడా బాగుండే బ్రో, కానీ ఇంకేదో గలీజ్ ఫ్లాట్ వర్డ్ యూపీ వర్డ్ వాడిన ఏదో ఫ్లాట్ అదే అట్లాంటి. అసలు భైరీ అనేది ఎట్లుంటది అసలు? అది వర్డ్ లోనే ఉంది, సౌండ్ లోనే ఉంది. ఇంకోటి ఏంటంటే కాన్ భైరీ ఇస్ సో లోకల్. ఎగ్జాక్ట్లీ. నేను ఇది బాంబేలో అక్కడిక్కడ ఎవరు వాడుతున్నారు, ఢిల్లీలో వాడరు ఇది షూర్. భైరీ వాడరు ఇక్కడ. పచ్కడ్ అంటారు, రపాట్ అంటారు. ఇది రపాట్ ఇస్ ముంబై యాక్చువల్లీ. రపాట్ ఇది. కాన్ భైరీ ఇస్ టిపికల్ హైదరాబాద్. వెరీ కొలోకియల్. హిందీలో అదే వాడాల్సి ఉండే, బికాస్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ భైరీ. అండ్ వాట్స్ అబౌట్ టీచింగ్ లాంగ్వేజ్? అదే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా మంచి వర్డ్స్. యా, బట్ జోక్స్ అపార్ట్, ఇది సొంత ఈ యాక్టరే డబ్బింగ్ చేయడం అనేది అది కూడా పెద్ద విషయం. అండ్ బాగా చేశాడు. హిందీ డబ్బింగ్ అంటున్నా, డబ్బింగ్ నేను అంత చూడలే కానీ వినలే అసలు. బట్ ఓవరాల్ మొత్తం ఈక్వేషన్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో లైక్ పర్ఫెక్ట్లీ ఇది చేశాడు. యా, ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఒక నార్త్ ఇండియన్ ఆడియన్స్ మెంబర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆ డెలివరీ అట్లా మ్యాచ్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం. ఎవరుగా నార్త్ ఇండియన్స్ వాళ్ళ మూవీ మనం రివ్యూ చేస్తామా? మనం వాళ్ళ ఒక మెహర్బానీ చేస్తున్నాం వాళ్ళకి. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దెమ్ టు అమేజింగ్ మూవీస్. వాళ్ళ మన మార్కెట్ బ్రో, అందుకనే మనకు కావాలి. వాళ్ళ డోంట్ కేర్, కావాలి మనకి. బోగస్ డోంట్ కేర్ బ్రదర్. నో డోంట్ కేర్. వరల్డ్ డామినేషన్ బ్రో. BCU is coming. yes, మొత్తం వరల్డ్ ని డామినేట్ చేయాలి. యా, సో అదొక పెద్ద పాజిటివ్. యా, ఇంకో పెద్ద పాజిటివ్ విజ్జి. నేను నాది కాంట్రిబ్యూషన్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే నువ్వు అన్ని వేసేస్తావు అనుకుంటా. లేదు, విజీ వాజ్ మా పాయింట్. ఆబ్వియస్లీ మన మ్యాచ్ అవుతుంది. అదే విజ్జి మేము ఆనెస్ట్ గా చెప్తున్నాము, నాకు తెలియదు కూడా తెలియదు. అండ్ మాకు ఈ భయం ఎప్పుడు ఉంటుంది. మాకు ఏ పాయింట్స్ వచ్చినా కానీ ఇద్దరిది ఓ పెద్ద అనుకుంటాం ఫెంటాస్టిక్ యూనిక్ పాయింట్ తీసుకొస్తాను నేను, బోగస్ గాడు అస్సలు పట్టలేడు అని. బోగస్ కూడా అట్లానే ఆలోచించి వస్తాడు. బ్రూడ్ గాడికి ఇంత తెలివి లేదు, నేను చాలా ఖతర్నాక్ పాయింట్ చెప్తున్నా అని మేము వచ్చి ఇట్లా చెప్పుకుంటుంటే ఇట్ సో హ్యాపెన్స్ 8 out of 10 times ఒకటే పాయింట్ చెప్పుకుంటాం. సో మా దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు 20 points ఉంటాయి, కానీ అన్ని ఓవర్లు అయిపోతున్నాయి కాబట్టి 5 points మిగులుతాయి మాకు. పర్లేదు, ఆ 5 పాయింట్లు కూడా గంటన్నర నడుస్తాయి. అది మన ప్రొఫెషన్ ఇది. బట్ విజీ ఎస్, విజీలో నీకు ఏం నచ్చింది స్పెసిఫిక్? ఆల్రెడీ ముందే ఇంకో రివ్యూలో మనం మెచ్చుకున్నాం, అంటే నేను మెచ్చుకున్నట్టు గుర్తు నాకు ఏంటంటే సాంగ్స్ లో ఎనర్జీ ఏదైతే తీసుకొస్తుందో అది ఒక మాస్ కమర్షియల్ సినిమాకి ఎగ్జాక్ట్లీ కావాల్సిన ఎనర్జీ అది. సో ఈ అమ్మాయి అసలు కమర్షియల్ మూవీస్ కి షీ వాజ్ మేడ్ ఫర్ దెమ్ అన్నట్టు. టైలర్ మేడ్, బ్రిటిష్ టైలర్ మేడ్. అసలు ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ మేకర్ కి ఒక వరం ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉండడం. ఎందుకంటే ఆమె ఎలా ఊపుతుందంటే పాటల్లో, అది మామూలుగా అయితే యాక్టర్స్ ది రియాలిటీ ఎట్లుంటది, ఒక సెట్ లోనో వ్యాన్ లోనో కూర్చుంటారు, గంటలు కూర్చుంటారు, అవంతా వెయిటింగ్ అట్లా నడుస్తుంటే తర్వాత వచ్చి చేయండి స్టెప్ అవ్వగానే మళ్ళీ ఇంకో 2 గంటలు కూర్చోండి. ఈమె ఎట్లా వచ్చి చేస్తుంది అంటే, నువ్వు సినిమాలో చూసింది అప్పుడే స్నానం చేసి బయటికి రాగానే మేడం కెమెరా రెడీ, రోల్ యాక్షన్ ఇది అనగానే స్టెప్ వేసిపోతున్నట్టు ఎంత ఫ్రెష్ ఎనర్జీతో చేస్తుంది అంటే అసలు దట్స్ అ గిఫ్ట్. దట్ ఈస్ ఆల్రెడీ అబ్జర్వ్, అంటే ముందరే చూసినాం మనం అది. అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ప్రెజెన్స్. లాట్ ఆఫ్ పీపుల్ ఉట్టి యాక్టింగ్ అప్పుడు ప్రెజెన్స్ చూస్తారు కానీ యూ కెన్ నువ్వు ఎస్పెషల్లీ ఇంకో పాయింట్ చెప్పాలి, షీఈస్ డూయింగ్ ఏమంటారు వాటిని, గ్రూప్ డాన్సెస్ అంటారు, సింక్రనైజ్డ్ డాన్స్ కాదు, ఏదో మాస్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ థింకింగ్ ఆఫ్ ద కొరియోగ్రఫీ, ఇది గ్రూప్ బేసిక్గా గ్రూప్ డాన్స్ చేస్తారు అన్ని పాటల్లో, మెజారిటీ గ్రూప్ ఉంటాయి. యూ క్యాన్ ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని సడన్ గా తెరవను, నువ్వు యూ విల్ ఓన్లీ లుక్ ఎట్ హర్ ఇన్ ఆల్ ద పీపుల్ విత్ అమౌంట్ ఆఫ్ ఆ ఎనర్జీతో ఎట్లా చేస్తుంది అంటే పిల్ల, నువ్వు ఇట్లా ఫస్ట్ సైడ్ నీకు ఆమె పక్కన వెళ్తుంది. నేను వేరే విధంగా చెప్పిన సేమ్ థింగ్, ఇది నువ్వు కలిసి వల్గర్ చేయను, నీకంటే క్లాసీ ఉంటాను ఎప్పుడు. కొన్ని సార్లు జోక్స్ అయిపోయినాయి, బోగస్.
కొన్నిసార్లు మనం సాంగ్స్ చూస్తుంటే ఆ, లీడ్స్ Mute ఉంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు. మన దృష్టి మాత్రం అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వెళ్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు బాగా చేస్తారు వాళ్ళు లీడ్ కంటే. కొన్నిసార్లు జనరల్ గానే వాళ్ళు బాగా చేస్తారు. సో కానీ ఈ అమ్మాయి ఎంత మంది ముందు చేసినా ఆల్వేస్ షీ విల్ గ్రాబ్ యువర్ అటెన్షన్. షీ ఈస్ లైక్, అంటే నేను చెప్పింది అంటే షీ ఈస్ వర్తీ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ఫ్రంట్ బేసిక్లీ. అచ్చా, అట్లా వచ్చిన ఏమో నా పాయింట్ చెప్పినట్టు అనిపించింది కానీ, బట్ నేను అదే చెప్పాను కదా, మస్తు క్లాసిక్ చెప్పిన, నువ్వు చెప్పింది మెల్లిగా స్లోగా క్లాసిక్. ఎగ్జాక్ట్లీ వేరే విధంగా చెప్తా అని చెప్పా. నువ్వు ఎంత ఈ అమ్మాయి వెనకాల శ్యామక్ దావార్ ట్రూప్ ని తీసుకొచ్చి పెట్టినా, ఓ ప్లీజ్ శ్యామక్ దావార్ని తీసుకురావద్దు ప్లీజ్. నేను శ్రీలీల నువ్వు వింటున్నావు అంటే కనుక పెద్ద పెద్ద హై హోప్స్, కానీ వింటున్నా ప్లీజ్. ఎక్కడైనా నువ్వు ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో ఎక్కడైనా మాకు రాసి చెప్పు, ప్లీజ్ టెల్ మీ యూఆర్ నాట్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్. ఎందుకంటే ఎంత రా ఎనర్జీ ఉంటుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఏమంటే మా దోస్త్ భారత్ మే ఆశ్రయం, రైట్? ఆ ఇన్హిబిషన్ లేకుండా ఆ ప్రొఫెషనలిజం ఏమవుతుంది తెలుసా, అది చంపేస్తారు దాన్ని. ఓ 1 2 3 యూఆర్ మిస్సింగ్ 4 అంటాం. అరే ఎవరుగా 4, లైక్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. అదే కాకుండా అండ్ ఆల్సో సాయి పల్లవి అని ఒక అమ్మాయి ఉన్నది, అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంపిటీషన్. అందరికి నేర్పిస్తారు, మీరు కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీరు పక్క మేడ పైన ఉంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరిది ఒక యూనిక్ థింగ్ కూడా చెప్తారు. ఆల్ ద గ్రేట్ డాన్సర్స్, లేకపోతే మాధురి దీక్షిత్, ఎనీబడి, అండ్ ఫీమేలే చెప్తున్నాను ఎందుకంటే బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ శ్రీలీల. గ్రేట్ డాన్సర్తో క్వాలిటీ ఉంటుంది, దే నెవర్ లుక్ డౌన్. ఒకళ్ళు ఏమంటారంటే ఇఫ్ యూర్ ఎ గుడ్ డాన్సర్ యువర్ మూవ్మెంట్స్ ఆర్ పర్ఫెక్ట్, కానీ నువ్వు కింద చూస్తావు నీ కాళ్ళు ఎక్కడ వెళ్తున్నాయి, నీకు ఎంత స్పేస్ ఉన్నది, నువ్వు ఎవరైనా కొడుతున్నావా, లేకపోతే నీ ఆ మార్కర్స్ ఏవైతే ఉంటాయో. బట్ గ్రేట్ డాన్సర్స్ వాళ్ళు కింద కూడా చూడరు, దే జస్ట్ నో నా స్పేస్ ఇంత ఉన్నది, నా మూమెంట్స్ ఇట్లా వెళ్తాయి, నేను ఒక లంజ్ తీసుకున్నానంటే ఇంత డిస్టెన్స్ వెళ్తాను, మళ్ళీ వాపస్ ఎక్కడ రావాలి, దే జస్ట్ నో ఇట్. వాళ్ళకి ఈవెన్ చూస్తే యూ అబ్జర్వ్ హర్, ఆమె ఎప్పుడు కూడా కింద చూడరు, అండ్ హర్ మూమెంట్స్ ఆర్ సో ఫ్రీ. ఇట్లా అంటే నువ్వు ఆ విసినిటీలో కూడా పచ్చగా పడుతుంది నీకు 2 కిలోలది. సో దట్ ఈస్ ద క్వాలిటీ. సెకండ్ థింగ్ నేను దేనికి ఇంప్రెస్ అయినా సార్, అండ్ దిస్ హ్యాండ్ టు హార్ట్. Probably I'll go as far as saying Bollywood kuda. I have rarely seen some female pull off action stunts like her. That's exactly my point. Same point. ఏం చేసింది? బా డిష్ చేయండి ఎవరైనా పోయి ఆ పిల్లకి. అంటే నా శ్రీలీల వింటున్నా, డిష్ చేయించుకో. అదే ఉండే బ్రో, నాట్ ఓన్లీ డాన్స్ పర్ఫార్మెన్సెస్, కానీ ఇప్పుడు యాక్షన్ లో కూడా ఫిజికల్ సీన్స్ లో ఎక్కడైతే ఫిజికల్ యాక్షన్ కావాలో అక్కడ కూడా షీ ఫిట్స్ రియలీ వెల్. yes she did a brilliant job. very convincing and not fragile. She shifted from that fragile to like robust antaru, and she did a great job a click switch avadamlo. She did a great job endukante kontamandi untaru, lot of female artists do action sequence కానీ నీకు ఆ ఫ్రేల్నెస్ కనబడుతుంది. అరే టిపికల్ మెన్ మెంటాలిటీ, మనం ఏం ఆలోచిస్తాం, నేను కొట్టగలనా అని ఆలోచిస్తాం. సో నీకు ఎక్కడో అక్కడ కనబడతా కొట్టేయచ్చు ఏమైనా, కానీ బట్ షీ డిడ్ సో వెల్. ఎంత మంచిగా చేసిందంటే లడ్డు పిల్ల ఫుల్ గట్టిగా ఉండే గిరగిరి కొట్టింది. అండ్ అదే కాకుండా షీ కాంప్లిమెంటెడ్ చిచ్చా సో పర్ఫెక్ట్లీ. వాళ్ళిద్దరిది కొరియోగ్రఫీ ఎవరైతే చేసిండో, ఫస్ట్ ఆఫ్ ఫైట్ కొరియోగ్రాఫర్ కూడా క్లాప్స్, ఎందుకంటే చాలా మంచిగా చేసిండు, చాలా ఇంటెలిజెంట్ గా చేసిండ్రు. ఇద్దరి స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ అవన్నీ మధ్య నజర్ రక్తే హోయే చేశారు. సో ఫుల్ మార్క్స్ ఆ రెండింటికి. ఒక్కటి ఏంటంటే కొంచెం ఐ రియలీ వాంట్ హర్ టు అప్ హర్ కామిక్ ఇది ఏమంటారు, టైమింగ్ కాదు, ప్రాబ్లీ జస్ట్ ద డెలివరీ సెన్సిబిలిటీ. కొంచెం ఆ రేడార్ అంట యాంటీనా అంటావు కదా, ఆ కామిక్ యాంటీనా కొంచెం ట్యూన్ అవుతే లాంగ్ వే. ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్, but right. It is a wishful thinking అంటావు, ఏమంటావు, constructive right professional. Yes, that was another big positive movie lo. ఇంకేమైనా ఉన్నాయి ఇప్పుడు పాజిటివ్స్? ఏం లేదు, ఇట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకో, కానీ నాకు ఫర్ సమ్ రీజన్ నాకు చిచ్చాది కాస్ట్యూమ్ అండ్ హిస్ మేకప్ అండ్ హిస్ మొత్తం ఇది, ఐ థాట్ దట్ ఇట్ వాస్ రియలీ వెల్ డన్. నాకు ఈవెన్ ద జైల్ అదంతా నాకు పోలిస్తే 3 సినిమాలు పోలిస్తే దిస్ ఇస్ థర్డ్ ప్లేస్. నాకు ఎస్పెషల్లీ ఆ టాటూ నచ్చింది. దే డిడ్ంట్ మేక్ ఇట్ మరి గాడీగా చిన్నగా చేశారు, సో ఆ సటిల్టీ కొంచెం ఇది నచ్చింది. ఇది యాక్చువల్లీ ఐ విల్ పుట్ ఇట్ 2.
అఖండ వాజ్ 1, ఇది 2, ఓకే దెన్ వీరసింహ ఇస్ 3. ఓకే ఎందుకంటే అది కొట్టిన పిండి అది ఆ గెటప్. దిస్ వాజ్ సమ్హౌ ప్లేడ్ టు ద ఏజ్ అండ్ క్యారెక్టర్. ఓకే నాకు ఇంకో 2 పాజిటివ్స్ ఉన్నాయి. చెప్పే. ఒకటి నేను అస్సలు ఆపను బోకస్, నువ్వు దిల్ ఖోల్కే చెప్పు. సరే ఆపినందుకు థ్యాంక్స్. అంటే కావాలని కాదు, యా, బట్ నేను ఐ జస్ట్ వాంట్ నీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు ఇట్లా నొక్కి పెడతావు నీ ఎక్స్ప్రెషన్ని ఫ్రీగా, జస్ట్ లెట్ ఇట్ లూజ్, డోంట్ కేర్. అదే కదా, నొక్కి పెట్టింది ఫ్రీగా తీసినానంటే సోలో పాడ్కాస్ట్ మిగులుతుంది. డోంట్ కేర్. ఎస్. ఒకటి ఏంటంటే ఇంటెన్షన్, ఒకటి లైట్ పాజిటివ్, ఇంకోటి భారీ పాజిటివ్. సో ఫస్ట్ లైట్ చెప్తా. ఆబ్వియస్లీ ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏది అంటే ఆ పిల్లల్ని స్ట్రాంగ్ గా చేయాలి అండ్ ఎలా స్ట్రాంగ్ గా చేయాలి అనేది కూడా క్లారిటీ ఉండే. ఇట్స్ ఓన్లీ వన్ వే హిస్ థింకింగ్. యాంగ్జైటీ ఉందా, నీకు పానిక్ అటాక్స్ అవుతున్నాయా, నీకు ఈ ఫోబియాలు ఉన్నాయా, ఓకే ఫైన్, బట్ హీఈస్ నాట్ థింకింగ్ ఈ కచరా ఉంది కదా, దీంతో కౌన్సిలింగ్ చేపిస్తే అవుతుంది కదా, అట్లాంటివి ఏం చేయండి. ఎందుకంటే కచరా ఏం చేస్తుంది పక్క నుంచి. యాజ్ ఎ సైకాలజిస్ట్ నా అడ్వైస్ నీకు ఏంటంటే, నువ్వు ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వు అని. ఫిజికల్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వమంటుంది. అండ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ అంట, వేర్ ఇస్ ద ప్రొఫెషనలిజం? దే డోంట్ కేర్. అసలు రిటర్న్ ఎగ్జామ్, ఫిజికల్ ఎగ్జామ్ అంటే రెస్పెక్ట్ లేకుండా. అసలు షీ వాస్ సపోజ్ టు బి కాస్టెడ్ ఇన్ కపటదారి. ఎస్, అది డిలే అయ్యి కోవిడ్ రీజన్స్ వల్ల ఇందులో ఆ బిట్ అంతా ఇందో పెట్టిండ్రు. అదే షీ డిజర్వ్ టు బి ఇన్ కపటదారి. అదే అది ఎట్లుందంటే లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉండేది కూడా, ఆమె సైకలాజికల్ ఎక్స్పర్టీస్. అది చెప్పే అడ్వైస్ ఏంటి, దానికి మళ్ళీ యాజ్ ఎ సైకాలజిస్ట్ అని మళ్ళీ ముందు ఇది పెట్టడం ఏంది నాకు అర్థం కాదు అసలు. ఓవర్సెల్ అసలు ఇదే. అది ఎట్లా అంటే, ఎవడో ఇట్లా సాంబార్ వండుతుంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ నువ్వు ఇంకా కొంచెం ఉప్పేయాలి అనిపిస్తుంది అంటే, అది ఏమైనా లింక్ ఉందా? నువ్వు ఆలోచించు. ఇప్పుడు మనం యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ పోయి వాళ్ళకి చెప్పినాము టిప్స్ యాక్టింగ్ ది, ఎట్లుంటది అది. సో బ్యాక్ టు ద లైట్ పాజిటివ్. ఇది ఈ సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ కాకుండా, లేదు ఇది అంతా ఈ భయాలన్నీ ఒకటే వే నుంచి పోతాయి, ఒకటే దారి ఉంది, అది దాటితే భయం అదే దానంతగా పోతుంది. విచ్ ఇస్ అ వెరీ పేట్రియార్కల్, విచ్ ఇస్ అ వెరీ మిడివల్, ఫైనలీ ఓల్డ్ స్కూల్, క్లాసికల్ వే ఆఫ్ థింకింగ్. కాబట్టి ఈ పిల్ల కొంచెం 21st century వోక్ పిల్ల కాబట్టి, లేదు నేను ఇంట్లో కూర్చుంటా, నేనేం చేయ, నాకు ఇవన్నీ అవసరం లేదు అంటది. అంటే వీడు కన్ఫ్యూజ్ అవుతాడు. అరే నువ్వు 21st century అంటే నువ్వు వోక్ ఉండాలి, నువ్వు ఇక్కడ నేనుంటున్నాను, అదే నీ వల్ల 21st century అంటే అట్లెట్లా ఏమంటావు, నువ్వు ఇంట్లో కూర్చుంటా 21st century కాదా ఇది, నువ్వు మోడర్న్ ఫీమేల్ కాదా, ఇంట్లో కూర్చుంటా అంటావు, భయం వేస్తుంది అంటావు, అట్లెట్లా ఇది స్ట్రాంగ్ ఫీమేల్ కాదా నువ్వు? ఐఎమ్ సో కన్ఫ్యూజ్. ఇన్స్టాగ్రామ్ తెరవగానే ప్రతి ఒక్కటి వచ్చి పద్యాలు రాస్తుంది. షీ ఈజ్ వాకింగ్ ఆన్ ద బీచ్, హర్ హెయిర్ ఈస్ ఫ్లయింగ్ ఫ్రీలీ అని ఇట్లా ఫుల్ ఇట్లా సాంగ్స్ మ్యూజిక్ ఇట్లా పెట్టి, అబ్బో అసలు పోరి కదిలిందా దానికో పద్యం, పోరి తుమ్మిందా దానికో పద్యం, ఇట్లాంటి ఓకేజం చెప్పలేదు. లేదు మూడోది చెప్పా నేను. పోరి పిత్తిందా దానికో పద్యం, అట్లాంటి నువ్వు చెప్పాలి, అట్లాంటి గలీజ్ నువ్వు చెప్తావు బ్రో. తుమ్మింది, దగ్గింది, పిత్తింది, ఇట్స్ మూడు, ఇట్స్ నెసెసరీ కాంబినేషన్. ఎస్ ఎస్. కానీ నెసెసరీ కాంబినేషన్స్ కి పద్యాలు రాసే పరిస్థితి ఉంటే, జమానా ఉంటే, దాన్ని బట్టి అర్థం ఏంటంటే పెద్దగా పొడిచింది ఏం లేదు, అందుకనే వీటికి పద్యాలు రాసుకుంటున్నారు, గిచ్చిన దానికి తుమ్మిన దానికి. సో ఇలా ఓకిష్ ఉండకూడదు. అసలు పేట్రియార్కీలో స్ట్రాంగ్ ఫీమేల్ ఏంటో నేను చూపిస్తా బిడా అని చెప్పేసి ఎట్లయితే చూపించాడు, దట్ ఈస్ అ లైట్ పాజిటివ్. ఆల్సో అనదర్ పాజిటివ్, చిన్నపిల్లలకి ఫర్ ర్యాండమ్ రీజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్స్ లో చెప్పడం మర్చిపోయినా, మొత్తం ట్రైనింగ్ ఎపిసోడ్ లో ర్యాండమ్ నలుగురు వస్తారు మిలిటరీ వాళ్ళు ఈ పిల్లని ఆటో వాళ్ళు. సో వీడు వెళ్ళిపోతాడు కదా పక్క సీన్ లోకి. ఎక్కడుంటూ పాప వాళ్ళు మిలిటరీ వాళ్ళే అంట, పక్క ప్లాట్ లో స్కూల్ ఉంది. ఎట్లా చెప్పిన మన పక్కింటి వాళ్ళ పంచాయతీ వాట్ ఎవర్. సో వీడు వెళ్ళి చెప్తాడు కదా, వెన్ యూ షుడ్ నోటిఫై, పెద్దలకి ఎప్పుడు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటో నేర్పిస్తాడు. ఐ థింక్ అగైన్ గ్రేట్ కుడోస్ టు రైటింగ్. అది నా భారీ పాజిటివ్. అది అవునా? కంటిన్యూ అయ్యా చెప్పేసా. అయ్యా అంత లేదు, మళ్ళీ నీ పాట పాడాల్సి వస్తుంది. చెప్పాల్సిందే నువ్వు చెప్పావు. సో ఏం లేదు, ద వే దే రోట్ ఇట్ విచ్ ఇస్ అగైన్ సో అన్లైక్ కేసరి. ఐ థింక్ వీళ్ళది కొత్త కాంబినేషన్ ఏదో కానీ
సెన్సిటివ్ టాపిక్స్ ని ఎంత డైరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి వితౌట్ ఏమంటారు ముషి మ్యాషి ఆ బీటింగ్ ముసుగు వేయకుండా చెప్పనట్టు అట్లా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే దే ఆర్ సెన్సిటివ్ టాపిక్స్. నువ్వు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో చేయి, లేకపోతే యాడ్లో చేయి, లేకపోతే దేంట్లో అయినా చేయి. ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్ ఆల్సో. సెన్సిటివ్ టాపిక్స్ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పాలి, సో దాట్ ఆ సెన్సిటివిటీ యూ డోంట్ డైల్యూట్. ఏదో మజాక్ అవ్వదు అది. దెన్ దే నో ద సీరియస్నెస్. ఓకే, దిస్ చాలా ఇంపార్టెంట్, ఇది ఐ షుడ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. So one, I liked that approach, attitude with which they conveyed the message. Second thing was the way it was delivered. I think once again, ante due credit iyali a particular artist ki or director ki, the whole team who were involved a scene lo. ఎట్లయితే అదొక సర్టెన్, నాకు ఎగ్జాక్ట్ గా పాయింట్ చేయడం అర్థం కావట్లేదు, కానీ టోనాలిటీ అంటావా, ఐ డోంట్ నో, దేర్ ఈస్ అగ్రెసివ్ సాఫ్ట్నెస్ తెలుసా అందులో. అవును, like there was a sternness undindi, yet there was like a soft cushion. Hey, patriarchy, you're welcome. Yeah. నాకు అది నచ్చింది, ఆ టోనాలిటీ. సో ఐ డోంట్ నో హౌ టు కేటగరైజ్, పెద్ద పాజిటివ్ అని కాదు కానీ నాకు ఈ మొత్తం సినిమాలో అన్నిటికంటే పెద్ద పాజిటివ్ ఇదే. ఎందుకంటే ఇది చేయడం కూడా ఎలా చేశారంటే, ఇది ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు ఇట్లాంటిది ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పి. సో ఇమాజిన్ చేయ, ఒక మాస్ కమర్షియల్ సినిమా, నువ్వు ఒక డ్రామా సినిమా తీసి ఇది పిల్లల గురించి, పిల్లలు ఎంత బాధపడుతున్నారు దాని గురించి అంటే ఎవ్వడు రాడు. సినిమా బండి అదేముండే మిషన్ ఇంపాసిబుల్, అది కూడా ఇంకా చైల్డ్ మూవీ, ఒక ఫన్ మూవీ, అడ్వెంచర్ మూవీ లాగా చెప్పేసి దాంట్లో అదంతా దూర్చారు. అది వేరే విషయం, కానీ దాన్ని బూతులు ఎత్తుకున్నాము. కానీ ఇది దరిద్రం, అది పిల్లల సినిమా, పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారు, పిల్లలకి ఫేస్ అయ్యే ఛాలెంజెస్ ఏంటి అని అట్లా చెప్తే ఎవడు రాడు. అది మన రంగబలి, అందులో కూడా అదే పాయింట్ చెప్తారు కదా, మంచి పాయింట్ అంటే ఎవడు రాడు అని. అందుకనే ఇట్లా అటు ఇటు చెప్పి దాన్ని ప్రూవ్ చేస్తాం మనం. ఇట్లా వచ్చి ఈ ఫుల్ ఇట్లా నరుకుడు సినిమా, ఇంకా జుబా కేసరి సినిమా, ఇంకా ప్రతి ఒక్కడు ఇంకా కొంతమంది అయితే ఫుల్ బ్యాచ్ ఉంటది, ఏ జుబా కేసరి జై కేసరి వస్తారు. వాడే రఫీ సగం సేపు రఫీ వాడే. సో ఈ నరుకుడు గిరుకుడు వస్తారు. నరుకుడు ఉందని తెలిసి కూడా పిల్లల్ని పట్టుకొస్తారు థియేటర్ కి, అది మనకు తెలుసు. ఎంత నరుకుడు ఉంటది అంటే కేసరి సినిమాల్లో, అయినా పిల్లల్ని పట్టుకొస్తారు. సో పిల్లల్ని పట్టుకొచ్చినందుకైనా ఆ మాస్ కమర్షియల్ సినిమాలో అంత పుల్ ఉంది, మాక్సిమం క్రౌడ్స్ వస్తాయి. అలాంటి సినిమాలో ఈ పాయింట్ దూర్చాడు. అండ్ ఈ పాయింట్ దూర్చడమే కాకుండా ఎంత సెన్సిటివ్ గా, టాక్ట్ఫుల్ గా డీల్ చేశాడంటే, రైటింగ్ లో ఇంకా పర్ఫార్మెన్స్ లో కూడా. అండ్ క్లారిటీ, అదేదో నాకు అదే నచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ, ఏమి అంబిగ్యూస్ లేకుండా ఎంత క్లియర్ గా చెప్పాడు. చెస్ట్ ఏరియా అన్నాడు, ఇక్కడ అన్నాడు, అక్కడ అన్నాడు, 3 స్పాట్స్ అన్నాడు. ఇదే ఈ ముక్క మనం చెప్పలేకపోతున్నాం పిల్లలకి. సో సినిమాకి పిలిచి నరుకుడు చేసి డాన్సులు పెట్టి ఈ ముక్క చెప్పాల్సి వస్తుంది. దీనికైనా ఫుల్ పాయింట్స్ ఇస్తాం. అందుకనే నాకు చాలా పెద్ద పాజిటివ్ ఈ ఒక పాయింట్ ఈ సినిమాలో. నా ఫేవరెట్ పాయింట్ అయితే ఇదే. డెఫినెట్లీ. అండ్ ఒక స్నీక్ అటాక్ అంటారు, అది అంబుష్ అటాక్. నాకు ఏం నచ్చింది తెలుసా, ద టైమింగ్ ఆఫ్ మెసేజింగ్ ఇన్ ద మూవీ, ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడు చెప్పినంటే మీ మొగోడు ఇంతేనా, నీ బతుకు అది ఇది అని ఏడిపిస్తున్నాడు, ఆర్ రాదర్ వాట్ ఎవర్ అని ఎక్కిరిస్తున్నాడు. అండ్ అదే టైంలో ఇట్ వాజ్ సో అబ్రప్ట్. నేను ఏమనుకున్నాను సార్, దిస్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ టు రాహుల్ సాంఘ్వీది ఒక బిజినెస్ ఉన్నది, అవ్యవాళ్ళది ఒక బిజినెస్ ఉన్నది. ఆ అవ్యవాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా పిల్లల్ని వాడు ఒక ఇంక్యుబేషన్ లో పెంచుతున్నాడు, అట్లా అనుకున్నాను నేను. బికాస్ అట్లానే ఆలోచిస్తాను టు బి ఆనెస్ట్. సో వెన్ దిస్ వెంట్ టు అరే పక్క ప్లాట్ లో స్కూల్ ఉంది, లైక్ వాట్, స్కూల్ ఉందా పక్క ప్లాట్ లోనా? So again, it was, I think, among all the things happening, I think ఈ మెసేజింగ్ అనేది ఈ పర్టికులర్ వేలో డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దే డిడ్ విత్ అబ్సల్యూట్, నాకు ఫుల్ రెస్పెక్ట్ టు ద టీమ్ ఫర్ నాట్ మిన్సింగ్ ద వర్డ్స్. దాన్ని ఊరికేనే అదేంటంటే అదే మన టిపికల్ ఉంటది కదా, కరెక్ట్ టైంలో మాట్లాడడం అవ్వదు మనోళ్ళకి. ఎంత మొత్తం సినిమా డోంట్ కేర్ గా పోయారో, ఈ ఒక్క సీన్ లో ఎంతైతే కేర్ చేశారో, ఎంతైతే ఫుల్ కేర్ చేశారో, దట్ వాజ్ స్పర్శ, ఇంటెన్స్ కేర్. దట్ వాజ్ హ్యాట్స్ ఆఫ్. అది చెప్తున్నా 2-3 చోట్ల టచ్ చేసింది, 2-3 పాయింట్స్. నాకు ద థింగ్ దట్ ఐ రియలీ లైక్డ్ ఏంటంటే,
ఆ టిపికల్ ఫాల్ ఆఫ్ ఉంటుంది చూడు విజ్జీకి ఇంకా చిచాకి కేసరికి. అండ్ దెన్ ఈ కచరా విత్ ఆల్ హర్ ప్రొఫెషనల్ సైకాలజీ వచ్చి అయ్యా నేను తిట్టుకొని వెళ్ళిపోయింది అని చెప్తుంది. అయితే వాడు నాకు ఎంత నచ్చింది అసలు, అంత ప్రాబ్లం చెప్పుకుందా పెద్దవాళ్ళం మనం దులిపేసుకొని ఆలోచించాలి కానీ ఎట్లా వదులుతామో పాపం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆమె నోట్తో చెప్పింది. అండ్ ఐ వాజ్ లైక్ సో హ్యాపీ, ఎందుకంటే సింపింగ్ లేకుండే నంబర్ 1. నంబర్ 2 ఈ కచరా పెద్ద ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అని నాకు అప్పటి వరకు చాలా టెన్షన్ ఉండే, అరే ఈమె కూడా ప్రొఫెషనలిజం చూపిస్తుంది, థై గ్యాప్ కి పెద్ద పచ్చకడ పడుతుంది అని. లాస్ట్ కి షీ వాస్ ప్రూవ్న్ రాంగ్. ఈమె పెద్ద ప్రొఫెషనల్ కాదని అర్థమైపోయింది. సో యూనో ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అంతే. సో ఓవరాల్ గా నాకైతే ఈ సినిమా మాస్ కమర్షియల్ సినిమా ఎంటర్టైనర్ లాగా ఎంటర్టైనింగ్ గా ఉండే స్పాట్స్ లో. అది నీకు కొంచెం అనిపించింది? నాకైతే ఉండే. ఇంకోటి నాకు వాళ్ళు ఎంతైతే కామెడీకి కొంచెం స్లాంట్ ఇచ్చారో నాకు అది కూడా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ బస్ ఫైట్ సీన్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అదంతా ఇట్ వాస్ ఓకే, ఇట్ వాస్ ఫనీ. వాళ్ళు కొంచెం డోంట్ కేర్ లా చేస్తున్నారు, లిటరలీ డోంట్ కేర్ లా చేస్తున్నారు. కానీ అది సీరియస్ సీన్ రా, నువ్వు ఎట్లా అంత సీరియస్ కూడా ఏం లేకుండా. ఓకే నువ్వు అంటుంటే ఏదో ఎంజాయ్ జస్ట్ బికాజ్ బ్రహ్మాజీ నువ్వు ఉన్నాడు కాబట్టి నువ్వు సాఫ్ట్ అయిపోయినామేమో. లేదు యాక్చువల్లీ సీరియస్, అది నాకు నెగటివ్. అది బ్రహ్మాజీని వాడలేదు సార్. సో జడ్జన కా ఇంకోటి బసవా లేకుండా బిగ్ లెట్. హౌ కెన్ యూ అన్పార్లమెంటరీ కార్డినల్ సిన్ అది. నాకు తెలిసి వీళ్ళు సత్యనారాయణ వ్రతం ఏదో వేయాలి ఫర్ నాట్ పుట్టింగ్ బస్. నిజంగా బీసీయూలో బిఏ లేకపోతే అది ఎంసీయూ, అది యుఏ లేదు, ఇంకా బి లేకపోతే యూ రాదు. అదే. సో అది నాకు తెలిసి మన రివ్యూ. ఇంకా బ్రూట్ నాకైతే ఏం చెప్పలేదు. ఇంకా భగవంత్ కేసరి ఐ డోంట్ కేర్ బ్రో లో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? నీకున్నాయా? ఒకటి ఉంది, చెప్పే. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆలోచిస్తా. ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కువ గాజు వాడకూడదు అని డిసైడ్ అయినా నేను. ఎంత గ్లాస్ ఉంటుంది నీ ఇంట్లో, దానివల్ల లయబిలిటీస్ ఏంటి, అంత ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఎట్లా ఎంత పెద్ద కట్టుకున్నా ఇట్లా ఒక ఆర్టీసీ బస్ ఇట్లా ఈజీగా వచ్చేటట్టు కట్టుకోకూడదు. ఫౌండేషన్ అయినా కట్టాలి అంతే, కింద వాళ్ళు అయినా ఎగ్జాక్ట్లీ. సో చాలా ఇంపార్టెంట్ లెసన్ నాకు అది. బోగస్ నాకు మంచి గుణపాఠం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజు ఎక్స్పెన్సివ్ కూడా, అసలు ఎందుకు పడతారో తెలియదు. నా గుణపాఠం అయితే ఇది బోగస్. నువ్వు ఎంతైనా తురుము కానీ ఎంతైనా తోపు కానీ ఎప్పుడు నీ యాక్షన్స్ లో తెలవాలి మనిషికి నీ వాల్యూ ఏందో. ఎగ్జాక్ట్లీ. ఊకే అడగకుండా యాజ్ అ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, యాజ్ అ ప్రొఫెషనల్ ప్లంబర్, యాజ్ అ ప్రొఫెషనల్ ట్రాఫిక్ పోలీస్, యాజ్ అ ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ అని అట్లా చెప్పుకొని చెప్పినావు అనుకో, నీకు తెలియదు నీ హిట్ అండ్ మిస్ రేషియో ఎంత ఉంటుందో తెలియదు. సో మోస్ట్ ఆఫ్ దెన్ నాట్ నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటావు. సో ముందర వాడికి నువ్వు ఎవరు తెలియదు అంటే అట్లానే కానీ ఇప్పుడు ఇంత పెద్ద ప్రొఫెషనల్ మూవీ రివ్యూర్స్ అట్లా అని చెప్పి మనని ఎవరైనా ఇక్కడ లక్కీ క్యాఫేలోనో లేకపోతే షేర్టన్లోనో లేకపోతే మన నిలఫర్లోనో, ఇది ఒరిజినల్ మనమే నిలఫర్, ఈ ఫ్యాన్సీ నిలఫర్ కాదు. లేకపోతే ఫిలిం నగర్ లో ఒక క్లబ్ ఉంది కదా వాళ్ళది, ఎఫ్ఎన్సీ బయట పాండా బజార్, అక్కడ ఎవరైనా కలిసింది అనుకో మనం చెప్పుకుంటామా హాయ్ ఐఎమ్ ప్రొఫెషనల్ రివ్యూయర్, బీయింగ్ బ్రూటల్. అప్పుడు బ్లాంకెట్ థెరపీ అవుతుంది. నువ్వా ఇక్కడ వీడాడరే. సో అందుకని మీరు ఎంత ప్రొఫెషనల్ కానీ అడగకపోతే కనుక చెప్పకండి. రైట్. అండ్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు మాలాంటి ప్రొఫెషన్స్ ఉన్నారంటే అడిగితే కూడా చెప్పకండి. రైట్. అది నా గుణపాఠం బోగస్. ఓ వండర్ఫుల్. బ్రో నాకు ఇంకో గుణపాఠం కూడా ఉంది. ఇది నాలాంటి వాళ్ళకి, ఇది నాకు కాదు గుణపాఠం, ఇది నాలాంటి వాళ్ళకి కాదు, కాకపోతే నీలాంటి వాళ్ళకి కావచ్చు. ఈ గుణపాఠం ఎవరికి అంటే సీరియల్ కిల్లర్స్ అనమాట. సో ఈ సినిమాలో నవ్వుతో చంపేస్తా బోగస్ నేను. లేదు నువ్వు జోకులు చెప్తూ చంపుతావు జనాలని. నవ్వుతో చంపేస్తా నేను. ఏడ్చుకుంటూ చేస్తారు వాళ్ళు. ఎట్లనే పీక్ కూడా చేస్తారు వాళ్ళు. నాకు అది ఏడుపని ఎందుకు, ఆనంద బాష్పాల నవ్వి ఇట్లా వస్తాయి కదా కళ్ళ నీళ్ళు. నువ్వు లాస్ట్కి వస్తావు ఇప్పుడు ఆల్చిగాని కదా, నువ్వు అంత జోక్ అయిపోయింది అది వచ్చి అరే వీళ్ళేంది ఏడుస్తున్నట్టు నీకు తెలియదు. 20 minutes బ్యాక్ ఫుల్ నవ్వినాడు, అయితే ఇట్లా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. అమ్మా అంతేలే. సీరియల్ కిల్లర్స్ చెప్పు ఎప్పుడైనా సీరియల్ కిల్లర్స్ ఎప్పుడైనా అరే ఇది టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, కానీ స్కిల్ చూపించగానే అది పూర్తిగా విఫలం అవ్వక ముందే కరెక్ట్ గానే వాడన్నది ఏమో రాసి చెప్పండి. కానీ బాగుంది.
అవ్వక ముందే అది ఫలితం కాకముందే నన్ను పట్టేసుకుంటారు వీళ్ళు. ఇట్లా కాదు, స్కిల్ ఉంది, టాలెంట్ ఉండాలంటే కొంచెం టైం కావాలి నాకు మొత్తం చూపించడానికి నా విశ్వరూపం అనేది. కానీ ఎట్లా అంటే ఈ సినిమాలో నేర్చుకున్నాం మనం, యూ జస్ట్ జాయిన్ ద పోలీస్ అకాడమీ, దట్స్ ఇట్, అంతే సింపుల్. నువ్వు ఒక సీరియల్ కిల్లర్ అయ్యి నువ్వు పోలీస్ అకాడమీ జాయిన్ అయితే నేను ఎవడు అరే తురే అన్నాడు, కొంచెం ముందు వెనక ఆలోచిస్తాడు. అండ్ ప్లస్ ఇంకో ఫిట్టింగ్ ఏంటంటే నేను సస్పెండ్ కూడా చేయలేరు, ఎందుకంటే నేను సస్పెండ్ చేయగానే నువ్వు ఇంకో 2 మర్డర్లు వేస్తావు, ఇమ్మీడియట్ గా నువ్వు వాడిని నరికేస్తావు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ catch-22 ఈ సినిమాలో చూపించారు. అది వండర్ఫుల్ గుణపాఠం అది. కిల్లర్స్, నోన్ ఎనిమీ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఎనిమీ, అన్నోన్ ఫ్రెండ్. ఎస్ కాదా? ఇది రెండు బోత్. ఓకే, ఎనీబడి. ఎస్ ఎస్, మాకు రాసి చెప్పండి. చాలా మంచి గుణపాఠం బోగస్. ఇన్ఫాక్ట్ ఇది అప్కమింగ్ సైకోపాత్స్ ఇంకా నీలాంటి సైకోస్ కి ఇది ఇన్ఫాక్ట్ ఒక లైఫ్ చేంజింగ్ గుణపాఠం అనిపిస్తుంది. ఇప్పుడు ఐ షూర్ నీ ఇంటి చుట్టూ, నీ ఇంటి పక్కన ఇంకా ఎవరెవరైతే 4 వింటారో మన పాడ్కాస్ట్, వాళ్ళందరూ ఇట్లా డెఫినెట్ గా పోలీస్ ఎగ్జామ్స్ రాస్తుంటారు గౌతమ్ లాగా. రైట్, తప్పకుండా. And Telangana government, you can thank us later. You're welcome. You're welcome. And subscribe and share. Yeah, please and follow. మీతో కూడా పని ఉంది మాకు. ఇండస్ట్రీ అనే కాదు, ప్రొటెక్షన్ కాదు తొందరలో. సో అంతే గుణపాఠాలు ఉన్నాయి కాబట్టి సో గుణపాఠాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేద్దాం బ్రోట్ మన మెయిన్ అంటే ఇంకా మిగిలిన సెగ్మెంట్, మెయిన్ గా మిగిలిన సెగ్మెంట్ రేటింగ్. ఓకే, రేటింగ్ విచ్ ఇస్ ఎందులో ఇద్దాం బ్రోట్, దేంట్లో ఇద్దాం ఈ సినిమాకి చెప్పు. బోగస్ ఈ రేటింగ్ మనము ఆటో వాడు చాక్లెట్ ఇవ్వడం వల్ల ఒక మంచి సీన్ పండింది కాబట్టి, ఒక మంచి మెసేజ్ వచ్చింది కాబట్టి మనము ఆటోలలో రేటింగ్ ఇద్దాం బోగస్. ఏమో నాకు బకెట్లు అయితే బెటర్. బకెట్స్ లో కూడా నేను పెద్ద థియరీ చెప్పినా కానీ జస్ట్ డోంట్ కేర్ త్రో ఇట్ అవుట్. బకెట్ లో ఇద్దాం. బ్రూట్ నిండిన బకెటా ఖాళీ బకెటా? ఖాళీ, ఆల్వేస్ ఖాళీ. ఈజీ టు స్వింగ్, ఎందుకంటే లేపి కొట్టాలి. జాకీ ష్రాఫ్, గర్దేశ్ స్వింగ్ కరెక్ట్ వస్తుంది. yes బ్రూట్. భగవంత్ కేసరి ఐ డోంట్ కేర్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది సినిమా. దీనికి 10 ఖాళీ బకెట్లలో ఎన్ని ఖాళీ బకెట్లు ఇస్తావు బ్రూట్? కమర్షియల్ కేటగిరీ కాబట్టి కొన్ని తట్టుకోలేని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి నేను దీనికి 6 బకెట్లు ఇస్తా బోగస్, ఖాళీ బకెట్లు. ఓకే, 6 ఖాళీ బకెట్లు. 5 అనుకున్నా నేను, కానీ 6 ఖాళీ బకెట్లు ఇస్తా రైట్ అనిపించింది. కమర్షియల్ సినిమాల్లో 5 కంటే ఎక్కువ ఎక్కింది అంటే జర యావరేజ్. ఇట్స్ బెటర్ దెన్ యావరేజ్, కొంచెం జస్ట్. నాకు నర వేయడం ఇష్టం లేదు, అదే అందుకనే నేను 6 ఇచ్చేసిన కొంచెం. బట్ టెక్నికలీ చూస్తే నేను పిన్ పాయింట్ చేయాలంటే 5.5 ఇస్తుండే, 5.5 ఇస్తుండే. ఎందుకంటే నాకు ఎవరికి అవసరం లేదు. బిగ్గెస్ట్ మిస్ బోగస్, ఐ డోంట్ కేర్ నీకు అవసరం ఉందా లేకపోయినా ఇది వినాలి. బిగ్గెస్ట్ నాకు ఆ థంప్ రాలే. దట్ ఈస్ ద థింగ్. నువ్వు ఎన్ని ఇస్తున్నావు బోగస్? బ్రూట్ ఈ సినిమాకి నా 10 బకెట్లలో 7.5 బకెట్లు ఖాళీ బకెట్లు బ్రో. ఓకే, సోషల్స్కి వెళ్ళిపోదాం. ఎస్. సో నువ్వు లేకపోతే ఆ నర ఎందుకు సగం ఖాళీ బకెట్ ఎట్లుంటుంది చెప్పు? ఎందుకుండదు? ఎట్లుంటది చూపి నాకు. ఆప్టిమిస్టా పెసిమిస్టా దాన్ని బట్టి ఉంటది. ఏంటి, నేను నథింగ్ ఇస్ట్, అందుకనే బకెటే ఉండదు అక్కడ, డోంట్ కేర్ ఇస్ట్. సో అదండి ఓకే మన రేటింగ్. ఎస్, మా రేటింగ్ మన ఏంది, వాళ్ళు ఏమి ఇవ్వలే మనకి. 7.5 ఇంకా 6 ఫర్ భగవంత్ కేసరి. చాలా గ్యాప్ ఉన్నది చూడండి. లాస్ట్ 2 times సినిమా మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా మన అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్ దోమలు అనుకోకండి. అది ఎక్కడ అంటే బ్రూట్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ @thigap, ఈమెయిల్ mindthigap@gmail.com. ఇంకా మా డిస్కార్డ్ కూడా ఓపెన్ ఉంది. సో డిస్కార్డ్ లింక్ కావాలంటే మాకు DM చేయండి మా సోషల్స్ మీద, పంపిస్తాం మీకు. అండ్ మేము ఆల్సో ఒక మోడరేటర్ కోసం వెతుకుతున్నాము. ఇట్స్ ఇంటర్న్ జాబ్ అది. ఎవరు అప్లై చేయకండి. ఎస్, ప్లీజ్ డోంట్. ఇంకా కొంచెం టైం కావాలి, ఇరిటేషన్ అవుతుంది మాకు. ఇంకా కొంచెం టైం అబ్జర్వ్ చేయాలి మేము, తర్వాత సెలెక్ట్ చేయొచ్చు. మేము ఎవరు ఫిజికల్స్ ఫెయిల్ అవుతారో వెయిట్ చేస్తాం. అది ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటది, ఒక ఫిజికల్ ఎగ్జామ్ ఉంటది. ఎవరికైనా జాండిస్ వచ్చిందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైఫాయిడ్ వచ్చిందా, అట్లా చెప్పరు మనం. రిటర్న్ ఎగ్జామ్ అది ఒక ఫిజికల్ ఎగ్జామ్ ఉంటది, ఒక మెంటల్ ఎగ్జామ్ ఉంటది. ఆఫ్ కోర్స్ ఎవడు మెంటల్ ఫెయిల్ అవుతాడు, ఫిజికల్ ఫెయిల్ అవన్నీ చెక్ చేసి, మేమంతా జాతపాత అవన్నీ చెక్ చేసి అప్పుడు
మేము చేస్తాం. జనం కొండలి యా, ఈ రోగాలు వచ్చినాయి ఇట్లాంటివి చెప్పి మీరు షార్ట్ లిస్ట్ అయినంటే ఇక మాకు మీ అన్ని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఇవ్వాలి మాకు. అది మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తాం. అది బ్రోడ్ క్రాకర్స్ కూడా పేలుస్తున్నారు ఎపిసోడ్ ఖతం చేయండి రాబాయి 2 గంటలు అవుతుంది అని చెప్పి. సో 2 గంటలు అయిందా? అయింది, గ్రాండ్ పుష్కలంగా అయింది. సో బ్రోట్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి, డోంట్ కేర్.